శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ముళ్ళ గులాబీ. రచన ఇచ్చాపురపు జగన్నాథరావు గారు. హ్యాపీ బర్త్డే. గాఢమైన నిద్రలో ఉన్న రేఖకి ఆ మాటలు ఏదో కలలులాగా వినిపించాయి. హ్యాపీ బర్త్డే రేఖ. కొంచెం సంగీతం పాడుతున్నట్లు మళ్ళీ ఆ మాటలు వినిపించాక రేఖ కళ్ళు తెరిచింది. ఎదురుగా నిలబడి చేతిలో పుష్పగుచ్చంతో స్వచ్ఛంగా చిరునవ్వుతో గోపాల్ కనిపించాడు. రేఖ లేచి కూర్చుని కళ్ళు నులుముకొని బెడ్ పక్కన గడియారం చూసింది. 7 దగ్గర పడుతోంది. అరే, అలారం కొట్టలేదా అంది దిగుతూ. కొట్టలేదు. ఎందుచేతనో తెలుసా అన్నాడు గోపాల్. ఏం? ఆపేశాను. ఎందుకని? చెప్పానుగా, హ్యాపీ బర్త్డే హ్యాపీగా ఉండాలంటే ఉదయమే అలారం కొట్టకూడదని రూలు. నీకు తెలీదులే. కానీ ఈ పువ్వులు తీసుకుని ఒక చిరునవ్వు వదిలేస్తే నేను మిగిలిన చూసుకుంటాను అన్నాడు గోపాల్. రేఖ అతని మాటలకి చిరునవ్వుతో జవాబిచ్చింది. త్వరగా ఆమె క్రిందటి 7-8 నెలలలోనూ అతనితో పరిచయాన్ని నెమరువేసింది. తానెప్పుడూ తన జన్మదినాన్ని గురించి అతనితో మాట్లాడలేదు. అతనికి ఎలా తెలిసిందో. నిజానికి తానే మర్చిపోయిన వివరం అది. ఈ బుకే కూడా తీసుకుంటే. రేఖ అతన్ని అలాగే నిలబడమని సైగ చేసి టూత్ బ్రష్తో బాత్రూమ్కి పరిగెట్టింది. ఆమె ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకుని వచ్చేదాకా అతను అలాగే నిలబడున్నాడు. సారీ, నాట్ ఎట్ ఆల్ అంటూ ఆమె చేతిలో బుకే పెట్టి ఆమె వాటిని వాసన చూస్తూ థ్యాంక్స్ అంటుంటే గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. నాటి అంది రేఖ. నా డ్యూటీ అన్నాడు గోపాల్. ఆ ఒక్క క్షణము ఆమె కావాలనో తెలియకో అతని కౌగిలిలో కుచించుకుపోవడం అతనికి సంతోషం కలిగించింది. బుకే డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి రేఖ కిచెన్లోకి వెళ్తూ, నా డ్యూటీ నీకు టీ ఇవ్వడం, గంట ఆలస్యమైంది అంది. గోపాల్ ఏమీ అనలేదు. కిచెన్లో ట్రేలో టీ సిద్ధంగా ఉంది. తీసి తెస్తూ, మీరు టైంకి నన్ను లేపితే చాలు కదా, ఎందుకు మీకు ఈ శ్రమ అంది. రేఖ టీ కలిపి అతనికి ఇచ్చింది. టీ లవ్లీగా ఉంది అన్నాడు సిప్ చేస్తూ గోపాల్. మీరు చేసిన టీ కనుక అంది రేఖ. థ్యాంక్స్, ఆ కాంప్లిమెంట్ కోసమే అన్నాను అన్నాడు గోపాల్. టీ తాగేసరికి పూర్తిగా తెలివొచ్చింది రేఖకి. అరే, మీరింత తీరుబాటుగా ఉన్నారేం అంది కంగారుగా. ఏం అన్నాడు మరో కప్ టీ తీసుకుంటూ గోపాల్. ఫ్యాక్టరీకి వెళ్ళరా? వెళ్ళను. ఏం? ఇవాళ సెలవు డిక్లేర్ చేశాం. అంటే భార్యల పుట్టినరోజులు ఉన్న భర్తలకి, అంటే సంవత్సరం దాటకుండా పెళ్ళైన వాళ్లల్లో. అలాగా అంది రేఖ. అతని ఫ్యాక్టరీలో 1000 మంది పైగా ఉన్నారు. అంచేత ఈరోజు కనీసం 3 భార్యల పుట్టినరోజులు అయి ఉంటాయి. అవును అన్నాడు గోపాల్. ఇవాళ మనం చిన్న పండగలాగా చెయ్యాలి సెలబ్రేషన్. ఏం అన్నాడు అదే ధోరణిలో. ఏమిటా సెలబ్రేషన్ అంది రేఖ. లంచ్, డిన్నర్, బయటికి పోదాం. డిన్నర్కి మన గెస్టులందరూ తాజ్ ఎన్నిక చేశారు. ఏం, ఏదైనా లాటరీ కొట్టారా అంది రేఖ కొంచెం ఆశ్చర్యంగా. లేదు, కానీ అంత బడ్జెట్లో సరిపోతుంది. భయపడకు. ఈ ఇల్లు అమ్మే ప్రయత్నం అక్కర్లేదు, కనీసం ప్రస్తుతానికి అన్నాడు గోపాల్. ఈ ఇల్లు కొనేవారెవరూ లేండి, కనీసం మీరు అమ్మితే అంది లేస్తూ రేఖ. కూర్చో, నాకు టైం అవుతోంది. దేనికి? ఆఫీస్కి. మా వాళ్ళు సెలవు డిక్లేర్ చేయలేదుగా అంది రేఖ. పొరపాటు. నీకు ఈవేళ సెలవు. అదేమిటి? మీ బాస్తో మాట్లాడాను. ఎప్పుడు? ఉదయం 6 గంటలకి. నేను లేచి చేసిన పనుల్లో అదొకటి. అతను 6:15కి లేవడని అనుకోలేదు. గుడ్ మార్నింగ్ చెప్పానులే. నేనని తెలిసేసరికి మానవుడిలాగే మాట్లాడాడు. నీకు శుభాకాంక్షలు చెప్తానన్నాడు. రేఖ ముఖంలో వస్తున్న విచిత్రమైన మార్పులు గమనిస్తూనే అన్నాడు గోపాల్ నవ్వి. భయపడకు, అతనికి నువ్వంటే చాలా అభిమానం. ఒక్కరోజు నువ్వు వెళ్ళకపోతే ఏమీ అనుకోడు అన్నాడు గోపాల్ సిగరెట్ వెలిగిస్తూ. నిలబడి ఉన్న రేఖ నీరసంగా కూర్చుంది. సిగరెట్ పొగ ఆమెకు గిట్టదు. కానీ ఆ క్షణంలో అక్కడి నుంచి వెళ్ళే ఓపిక లేకపోయింది. బాస్ జీవన్ కుమార్, అతనికి తానంటే చాలా అభిమానం అని చెప్తున్నాడు గోపాల్. అది నవ్వుతూ చెప్తున్నాడు. ఏం రేఖ, అలా ఉన్నావేం? రేఖ మాట్లాడలేదు. శక్తి పుంజుకునేసరికి గోపాల్ లేచి ఆమెని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడు. 4 రోజుల నుంచి మరీ నీరసంగా ఉన్నావు నువ్వు, కొంచెం సేపు నిద్రపోయిలే అన్నాడు. అక్కర్లేదు అంది రేఖ లేవడానికి ప్రయత్నిస్తూ. పోనీ అలాగే కూర్చో, ఏదో ఒక టైం చూసుకొని ఈరోజే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు గోపాల్. ఆమె ముఖం రక్తవిహీనంగా ఉంది. ఎప్పుడూ చాలా ఉత్సాహంగా జీవన రాగం ఉట్టిపడుతూ ఉండే మనిషి కాదు రేఖ. కానీ ఈవేళ మరికొంచెం కళారహితంగా ఉందామె. దిండుకు చేరబడి కూర్చొని అతన్ని పట్టి చూసింది. 8 నెలల కిందట ఈ మనిషి ఎవరో, తానెవరో, ఈనాడు ఈ గదిలో తన పక్కన కూర్చొని చెంపల మీద చేతులు వేసి ఒళ్ళు వేడిగా ఉందేమోనని చూస్తున్న ఇతనికి తనకి ఎలాగ విధాత కలిపాడో.
టైగర్ ఇంకో గంటకు కానీ రాడు, కొంచెం టిఫిన్ తెచ్చేదా అన్నాడు గోపాల్. వద్దొద్దు, మీకు ఆకలిగా ఉంటే నేను చేసిస్తాను అంది మళ్ళీ లేవబోతూ రేఖ. అదేం లేదు, ఓ గంట పడుకో, కాస్త విశ్రాంతి తీసుకో. 6 నెలల నుంచి వరుసగా వారం రోజులు రాకపోతే 4 రోజులైనా రెస్ట్ లేదు నీకు. వాదించి లాభం లేదని వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకుంది రేఖ. చిందరవందరగా వస్తున్నాయి ఆలోచనలు. గోపాల్ ఇదంతా చేయడం ఆమెకి తృప్తిని అసంతృప్తిని కూడా కలిగించింది. తన పుట్టినరోజు మాట తనకి జ్ఞాపకం ఉన్నా ఆ విషయంలో గోపాల్ సందడి ఏదీ చెయ్యాలని ఆమెకి లేదు. వచ్చే ఆలోచనల్ని అదుపులో పెట్టకుండా వెంటనే తనకు కనిపించిన విధంగా చేసే పద్ధతి అతనిది. కానీ ఉదయం నుంచి అతని ఆతృత, చేసిన ప్రయత్నాలు రేఖకి కొంత చిత్రంగా ఉన్నాయి. ఆలోచనలలోనే నిద్ర పట్టేసింది రేఖకి. లేచేసరికి 9 దాటింది. ఉత్సాహంగా ఉందామెకి. బహుశా ఈ విశ్రాంతి చాలా ఉపయోగకరంగా ఉందన్నమాట. గోపాల్ టెలిఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఆమె రావడం చూసి, రేఖ ఇక్కడుంది, ఆమెతోనే మాట్లాడండి అంటూ రిసీవర్ ఆమెకిచ్చాడు. ఎవరిని కళ్ళతోనే అడిగి 2 చేతులు గాల్లోకి ఎగరవేసిన గోపాల్ ఉద్దేశం అర్థం కాక రిసీవర్ తీసుకుని హలో అంది నెమ్మదిగా. మెనీ హ్యాపీ రిటర్న్స్ అన్నాడు జీవన్. రేఖ తనకి తెలియకుండానే జీవన్ శుభాకాంక్షల కోసం ఎదురు చూసినా ఆ మాటలు ఆమెని కదిలించాయి. ఏదో ఒక టైంకి జీవన్ తప్పక తనకి శుభాకాంక్షలు చేస్తాడని ఆమెకు తెలుసును. కానీ ఎంత నిశ్చయం ఉన్నా అది జరగడంలోనే నిజమైన తృప్తి. థ్యాంక్ యూ అంది రేఖ. ఎంత చిన్న మాట, కానీ అందులో ఎంత బరువుందో, ఎంత కృతజ్ఞత ఉందో అతనికే బోధపడుతుంది. ఎంత బాధ ఉందో అతనికి తెలుస్తుందా? మీ వారిని ఒక కోరిక కోరాను అన్నాడు జీవన్. గోపాల్ అని అనలేదు జీవన్. మీ వారు ఏమిటి? రాత్రి డిన్నర్ నేనివ్వాలనుంది. ఆయన ఏదో ఏర్పాటు చేశారు అంది రేఖ. అతని గొంతుకు వినిపిస్తే ఆమెకు వచ్చే థ్రిల్తో నీరసం కూడా వస్తుంది. టెలిఫోన్లో ప్రత్యేకంగా అలాగా, అవును, నన్ను పిలిచారు. రండి, నీకు తెలుసును, రావడము మానడము రెండూ నాకు కష్టమైనవేనని, కానీ రావాలనుంది. తప్పకుండా రండి, గోపాల్ చాలా సంతోషిస్తారు. వస్తారులే, కానీ అది నా డిన్నర్ అన్నాడు దృఢంగా జీవన్. ఆయన ఏదో ఏర్పాటు చేశారు, నాకు తెలుసును, అందుకే ఈ రిక్వెస్టు. ఆయన అడగండి. అడిగాను, నిన్ను అడగమన్నాడు. గోపాల్ జాగ్రత్తగా వింటున్నాడు. మీ ఇద్దరికీ ఎలా ఇష్టమైతే అదే నా ఇష్టం అంది రేఖ ఇంకా అనేదేమీ లేక. అయితే సెటిల్డ్. తాజ్లో 7:30కి, మరీ ఆలస్యమైతే బాగుండదు. అతను ఫోన్ పెట్టేశాడు. ఏమంటాడు అన్నాడు గోపాల్. తాజ్లో 7:30. గెస్ట్ల పేర్లన్నీ అడిగాడు అతను, కానీ కాదన్నా ఒప్పుకోలేదు. టిఫిన్ తెచ్చాను, తిందామా అన్నాడు గోపాల్ మాట మారుస్తూ. స్నానం చేసొస్తాను అని వెళ్ళింది రేఖ. అతను పేపర్ చూస్తూ కూర్చుని ఆమె రాగానే ఆమెతో పాటు టిఫిన్ తిన్నాడు. ఇడ్లీ బాగుంది. ఎక్కడి నుంచి అంది రేఖ. చెప్పాడు. అంత దూరం వెళ్ళారా? ఏముంది, కారులోనే కదా అన్నాడు గోపాల్. రేఖ ఇంకేమీ అనలేదు. టెలిఫోన్ బెల్ మళ్ళీ మోగింది. మనం ఇంట్లో ఉన్నట్టు ఎవరికి తెలుసు అంటూ లేచాడు గోపాల్. వింటే తెలుస్తుంది అంది రేఖ. నవ్వుతూ రిసీవర్ తీశాడు గోపాల్. నేను మూర్తిని. ఎక్కడి నుంచి? ఫ్యాక్టరీ నుంచి. ఏమిటి సంగతి? చిన్న సహాయం కావాలి. ఏమిటి? నా వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏమైంది? మామూలే, మళ్ళీ తీవ్రమైన నొప్పి. నువ్వు కూడా లేవు. ఫ్యాక్టరీ వదిలి రాలేను నేను. తప్పకుండాను, వెంటనే వెళ్తాను. డాక్టర్ స్వామి తెలిసినా? తెలీదు, కానీ కనుక్కుంటానులే. థ్యాంక్స్. ఏమి ఇవాళ సెలవు పెట్టావు అన్నాడు మూర్తి. మా రేఖ అని ఆగిపోయి మాట మార్చి, రేఖ ఎక్కడికో వెళ్ళాలని అంది అన్నాడు గోపాల్. అంతకుముందు మూర్తిని పార్టీకి పిలుద్దామనుకున్నాడు, కానీ అతన్ని పిలవడం రేఖకి ఇష్టం ఉండదని ఆ పని మానేశాడు. ఓ, ఇద్దరూ సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయారన్నమాట అన్నాడు మూర్తి. ఏదో దొంగతనం పట్టుకున్నట్లు అన్నాడు గోపాల్. చిన్నగా నవ్వుకున్నాడు. అతనికి మూర్తి అంటే ఇష్టం, కానీ రేఖకి అతనంటే పడదు. అలాంటిదేమీ లేదులే, నేను వెంటనే వెళ్తాను. ఫోన్ పెట్టేసి రేఖకి చెప్పాడు. ఆమెని డ్రాప్ చేసి వస్తాను అన్నాడు. సరే అంది రేఖ. అతను రమ్మంటే వెళ్దామని అనుకుంది. శకుంతలని 1-2 సార్లు రేఖ కలిసింది. పెద్ద పరిచయం లేకపోయినా ఇలాంటి సమయాలలో ఆదుకునే పాటి ఉంది. గోపాల్ ఆమెను అడుగుదామనుకుంటూనే కాదంటుందని అనుమానించి ఊరుకున్నాడు. ఆమె ఈ మాట సజెస్ట్ చేసి ఉంటే అతను సంతోషించి ఉండేవాడు, కానీ రేఖ ఏమీ అనకపోవడంతో అతను బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేసరికి శకుంతల తన కోసం ఎదురు చూస్తున్నట్లు డ్రాయింగ్ రూమ్లో కూర్చుంది. తల్లి ఆమెను ఓదారుస్తోంది. శకుంతల 2 చేతులు పెట్టి కడుపు మీద నొక్కుంటోంది. అతన్ని చూసి, మీకు శ్రమ, ట్యాక్సీలో వెళ్ళుండేదాన్ని అంది శకుంతల.
పర్వాలేదు, బయలుదేరదామా అన్నాడు గోపాల్. కొంచెం కాఫీ తాగండి అంది శకుంతల. వద్దులేండి, ఇప్పుడే తాగాను అన్నాడు నిలబడే గోపాల్. శకుంతల లేచి నిలబడి అడుగులు వేసే ప్రయత్నంలో జోగిపోవడం చూసి తల్లి, గోపాల్ చెరోవైపు పట్టుకున్నారు. ఆమెని అంత దగ్గరగా తాకడం అతనికి ఇబ్బందిగా ఉంది. కానీ ముసలి తల్లి మీద ఎక్కువ బరువు లేకుండా శకుంతల తన మీది కొరిగి నడిచి కారులో కూర్చుంది. అయితే నేనిక్కడే ఉంటాను అంది తల్లి. సరేనంది శకుంతల. గోపాల్ వైపు తిరిగి, మా మోహన్ 11కి బడి నుంచి వచ్చేస్తాడు అంది. అతనేదో ప్రశ్న వేసినట్లు. ఎక్కడికి అన్నాడు గోపాల్ కారు స్టార్ట్ చేసి. డాక్టర్ స్వామి అడయార్లో అంది శకుంతల. చాలా దూరం. కానీ ఏమీ ఆలోచన పెట్టుకోకుండానే గోపాల్ డ్రైవ్ చేయసాగాడు. కొంచెం దూరం వెళ్ళాక కొద్దిగా స్లో చేస్తే నాకు కుదుపు తగ్గుతుంది అంది శకుంతల. ఆమెకి బాధ ఎక్కువ అవుతున్నట్లుంది. పాపం మరీ చుట్టుకుపోతోంది. స్లో చేశాడు. శకుంతల ముఖం చేతుల్లో దాచుకుంది. ఆమె ఏడుస్తుందేమోనని భయపడ్డాడు గోపాల్. దైహికమైన బాధలు తనవైతే ఎలాగో భరిస్తాడు గాని ఇతరుల్లో వాటిని చూసే శక్తి తక్కువ అతనికి. అడయార్ పొలిమేరలకు వచ్చాక థియోసాఫిక్ సొసైటీ పక్కన కారాపి, కొంచెం ఆగేదా, వెళ్దామా అన్నాడు గోపాల్. 2 నిమిషాలు ఉపశమనం ఆమెకి మంచిదేమోనని. శకుంతల చేతులు ముఖం మీద నుంచి తీసింది. ముఖమంతా చెమట, కళ్ళు ఎర్రబడ్డాయి. పదండి, పాపం మీకు శ్రమ అంది. మళ్ళీ స్టార్ట్ అయి వెళ్ళసాగాడు గోపాల్. ఇదంతా ఆయన చూసుకోవాల్సింది. ఫ్యాక్టరీ దూరం కదా అన్నాడు గోపాల్. అంతకన్నా దూరంగా ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి అంది అర్థం లేకుండా శకుంతల. మరో 10 నిమిషాల్లో ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో దింపాడు గోపాల్. ఈసారి ఆమె పూర్తిగా తన మీద ఆనుకుంది. కానీ ఆ విషయం గమనించినందుకు తనని తానే అసహించుకున్నాడు గోపాల్. బాధలో ఉన్న మనిషి. డాక్టర్ ఆమెను పిలిచేసరికి అరగంట పట్టింది. వచ్చేదాకా ఉండగలరా అంది. అలాగే అన్నాడు గోపాల్. అరగంట దాటినా రాలేదు శకుంతల. గోపాల్ ఒక నర్సును పిలిచాడు. ఆమె వెళ్ళి మరో 20 నిమిషాల తర్వాత వచ్చి ఆమెని ఎక్స్రే తీసుకెళ్లారు అంది. ఎంతసేపు అవుతుంది? కొంచెం సేపట్లో వచ్చేస్తుందని వెళ్ళిపోయింది నర్స్. ఆతృతగా చూస్తూ చూస్తూ 1 గంటకు కూడా ఆమె రాకపోతే టెలిఫోన్ చేసే ప్రయత్నం చేశాడు గోపాల్. కానీ ఉన్న ఒక్క ఫోను ఎంతకీ ఫ్రీ కాకపోవడంతో చివరికి శకుంతల వచ్చేసరికి 2:30కి బయలుదేరాడు. ఈసారి నర్సు సాయంతో ఆమెని కారులో కూర్చోబెట్టాడు. ఆమెని వదిలి వచ్చేసి ఉండాల్సింది. కానీ ఆమె ప్రత్యేకంగా కోరాక ఎలా వెళ్ళిపోతాడు? కాకపోయినా అతనికి మూర్తి మీద కోపం వచ్చింది. చివరికి తన మీద కోపం వచ్చింది. ఎందుకని ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కోవడం? రేఖ ఏమనుకుంటుంది? తీయగా ఆమెతో గడపాలనుకున్న క్షణాలు ఇలా ఖర్చయిపోయాయి. ఆమెకేమి సంజాయిషి ఇవ్వడం? మీకు బాగా ఆలస్యం అయిపోయింది అంది శకుంతల. పర్వాలేదు. ఆమెను ఇంట్లో వదిలి వెళ్ళబోతుంటే తల్లితో పాటు శకుంతల కూడా అతన్ని భోజనం చేసి వెళ్ళమని బలవంత పెట్టారు. కాదన్నా వినలేదు. రేఖ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు చివరికి. ఇంతవరకునా అంది శకుంతల. అవునని జవాబుకి ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు గోపాల్. ఇంటి దగ్గర అవుతున్న కొద్దీ అతనికి బెరుకు ఎక్కువ కాసాగింది. ఏమిటి ఇలాగైంది? రేఖకి చాలా కోపం వచ్చుంటుంది. ప్రత్యేకం ఈరోజు అన్ని ప్రయత్నాలు చేశాక ఇలాగా శకుంతల మూలంగా అన్నీ పాడయ్యాయి. మూర్తి దీనికంతటికి కారకుడు. అతను మాత్రం ఏం చేస్తాడు? ఇలా అవుతుందని కలగన్నాడా? అతని ఇంట్లో అడుగు పెట్టేసరికి రేఖ పుస్తకం ఏదో చదువుతోంది. అతన్ని చూసి పుస్తకం వదిలి నిలబడింది. సారీ రేఖ, అనుకోకుండా ఆలస్యమైపోయింది అన్నాడు గోపాల్. ఈ మాటలు తేలికతనం మరీ స్పష్టంగా తెలిసొస్తోంది అతనికే. రేఖ ఏమీ అనలేదు. ఆమె ఆలోచనలు ఆమెకే అస్పష్టంగా ఉన్నాయి. అతను వెళ్ళాక ఆమెకు మొదట కొంచెం కోపం వచ్చింది. మూర్తి ఆ మాత్రం అనగానే అతనంత తొందరగా ఎందుకు వెళ్ళిపోవాలో ఆమెకు అర్థం కాలేదు. ఊరిలో ట్యాక్సీలున్నాయి. శకుంతల హాస్పిటల్కి వెళ్ళి రాలేదా? ఈయన హడావిడిగా వెళ్ళి ఇన్ని గంటలు ఉండిపోవాల్సిన అవసరం ఏమిటి? కనీసం టెలిఫోన్ చేయొచ్చును కదా. అది లేదు. 12 దాకా చూసి చివరికి వంట మొదలుపెట్టి అప్పటికి అతను రాకపోతే పుస్తకం చదువుతూ కూర్చుంది. ఇప్పుడు గోపాల్ అనే మాట సారీ అంతే. భోజనానికి లేవండి అంది తాను కదులుతూ. వండావా అన్నాడు గోపాల్ ఆశ్చర్యంగా. అవును అంది రేఖ వెళ్తూ. రేఖ వివరాలు అడిగినా బాగుండును, అడగకుండానే తన మీద విరుచుకుపడినా బాగుండును అనిపించింది గోపాల్కి. కానీ ఆమె ప్రయత్నం చేయకుండానే ప్రదర్శిస్తున్న ఈ నిర్లిప్తత అతనికి చాలా బాధ కలుగజేసింది. రేఖ మీద అతనికి చూచాయగా కోపం వచ్చింది. కానీ మరుక్షణం అతనికి ఆ కోపం పోయి దానికి బదులు జాలి కలిగింది. తన జన్మదినం గురించి రేఖ ఏమీ అడగలేదు. తానే అన్నీ చేసి మళ్ళీ ఈ ఆశాభంగం కలిగించాడు. మరొకటి కాదు, రేఖకు అసలే ఇష్టం లేని మూర్తి భార్య కోసం ఆమెని బాధ పెట్టాడు.
ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. సింపుల్గా ఉంది భోజనం. అయిందనిపించారు. ఎదురు చూస్తున్న ప్రమోషన్ రాగానే ఇంట్లో వంట మనిషిని పెట్టుకోవాలనుకున్నాడు గోపాల్. ఆమె కూడా తనలాగే ఉద్యోగం చేస్తోంది. రోజంతా పనిచేసి రాత్రి మళ్ళీ వంట అంటే కష్టంగానే ఉంటుందామెకి. ఆ మాట ఇప్పుడు చెప్పేది కాదు. గోపాల్ పడకుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించి ఆలోచనలో పడ్డాడు. తన తనకి దూరంగా ఉండిపోయి తన సంసారానికి ఇంకా ఒక రూపు రానివ్వని రేఖని ఈవేళ సంతోషపెడదామనుకున్నాడు. ఏదో ఒక రోజుకి ఆమె అన్ని విధాలా తనది కాకపోదని, దానికి తాను కొంచెం ప్రయత్నించాల్సి ఉంటుందని నిశ్చయించుకున్న గోపాల్ ఈరోజు ఆ ప్రయత్నానికి నాందిగా పెట్టిన తొలి అడుగు తడబడ్డది. దాన్ని దిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి. తాను తెచ్చిన బెనారస్ చీర అలాగే ఉంది. ఉదయం ఇద్దామనుకుని అలాగే మర్చిపోయాడు. ఇది సమయం కాదు. టైగర్, టైగర్, రేఖ పిలుస్తోంది. 12 ఏళ్ల టైగర్ ఎక్కడి నుంచో పరిగెట్టుకొస్తున్నాడు. వాడి పేరేమిటో ఎవరికీ సరిగ్గా తెలీదు. ఒకనాడు వచ్చాడు పనిమ్మని. రేఖ అన్నం పెడతానంది. వద్దన్నాడు. వాడి కళ్ళల్లో ఆకలి ఉంది, కానీ ముఖంలో అభిమానం ఉంది. వాడు వెనక నిలబడి చూస్తున్నాడు. డబ్బిచ్చేదా అంది రేఖ. ఎంత కావాలి? పని చెప్పండి, చేస్తే ఇవ్వండి. నిటారుగా నిలబడి మాట్లాడుతున్నాడు వాడు. కొంచెం చెరిగిన బట్టలే వేసుకున్నా హుందాగా ఉన్నాడు. సరేలే, అలాగున్నావు, ఏం పని చేస్తావు? ముందు తిను, తర్వాత పనిచేద్దువు గాని అంది రేఖ. వాడు కదల్లేదు. ఏం పని అన్నాడు. మొక్కల్లో కలుపు తీసి గొప్పులు తవ్వి నీళ్లు పోయి అంది రేఖ. వాడు కడుపు నిండా తిన్నాడు. తింటూనే మొక్కల్లోకి జొరబడ్డాడు. కాసేపు నీడలో కూర్చో, తర్వాత అదంతా చెయ్యొచ్చు అన్నాడు గోపాల్. ఆదివారం రోజున నిద్ర అంటే తనకెంతో ప్రీతి అయినా వాడి హుషారు చూస్తుంటే జాలి కూడా వేసింది. ముగించి కూర్చుంటానన్నాడు. 2 గంటలు గొప్పులు తవ్వి నీరు పట్టి కుళాయి దగ్గర ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసరికి గోపాల్ నిద్రలేచి వాడికి రేఖకి జరుగుతున్న సంభాషణ వింటున్నాడు. పనంతా చేసేసానమ్మా అన్నాడు టైగర్. సరే, ఎంత కావాలి? భోజనం పెట్టారు కదా, 50 పైసలు ఇవ్వండి. చాలా? రేఖ కొంచెం వెక్కిరింపుగా అంది. పోనీ 25. రేఖ నవ్వుతోంది. పోనీ అండమ్మా, మీ ఇష్టం అన్నట్టు గులాబీకి గొప్పు తవ్వుతుంటే ఇది దొరికింది. ఏమిటో చూద్దామని గోపాలం వెళ్ళాడు. గాజు. వర్షాల ముందు నుంచి కనిపించని రేఖ బంగారు గాజు. ఇత్తడిదా అమ్మా అన్నాడు. కాదు, బంగారం. మరలా ఉందేం? మన్నుతో ఉండి నీలాగే ఉందిలే అంది రేఖ. ఆమె త్వరగా గాజు శుభ్రం చేసి గోపాల్కి చూపెట్టింది. నేరం చేసిన మనుషులు గోపాల్, రేఖ. ఆ గాజు కనిపించకపోతే పున్నమ్మ మీద అనుమానపడ్డారు. నేను తీయలేదు అన్న మాట పున్నమ్మ అనలేదు. నువ్వు తీశావని రేఖ గాని గోపాల్ గాని అనలేదు. అతని మాటల్లో ఉన్న హింస అనే మాటల్లో ఉండదు. వారం రోజుల తర్వాత పున్నమ్మ పనుదులు వెళ్ళిపోయింది చెప్పకుండానే. ఆ నిష్క్రమణం అనుమానాలని మరికొంత ధృవపరిచింది. పోలీసులకి రిపోర్ట్ ఇద్దామనిపించింది. ఇద్దామంది రేఖ. వద్దన్నాడు గోపాలం. దాని మీద చర్చ చాలా జరిగాక ఇవ్వొద్దంది రేఖ. ఇయ్యాలనన్నాడు గోపాలం. అలాగే చివరికి ఇవ్వలేదు. గాజు గులాబీల పొదలలో ఎలా పడింది? జారి ఉంటుంది. రేఖ గోపాలం వైపు చూసింది. గోపాలం రేఖ వైపు చూశాడు. నువ్వు దోషివి, నేను దోషిని, ఇద్దరం దోషులం అన్నట్లుంది. కానీ మనం కూడా దోషులం కామేమోనన్న అనుమానం ఉంది ఆ చూపుల్లో. ఆశ ఉంది. ఏమిటమ్మా అలా చూస్తున్నారు అన్నాడు టైగర్. పేరేమిటి అంది రేఖ. టైగర్ అన్నాడు. నిజం పేరు అంది రేఖ. అదే నిజం పేరు అన్నాడు వాడు. 10 రూపాయల నోటు తీసి వాడికిచ్చి ఇదిగో పట్టుకెళ్ళు అంది. 10 రూపాయలు దేనికమ్మా? 50 పైసలు ఇవ్వండి అన్నాడు. నీకు బుర్ర లేదులే, ఈ గాజు ఖరీదెంతో తెలుసా అంది రేఖ. ఎంతైతే నాకేమమ్మా, 50 పైసలు ఇవ్వండి, నా పనికి గాజు మీది అంటాడు వాడు. రేఖకి నవ్వొస్తోంది. ఈ యుగంలో, ఈ శకంలో ఇంకా ఈ మాత్రం అమాయకత్వం ఉందంటే ఆమెకు ఆనందంగా ఉంది. వీడు మామూలు జులాయి పిల్లవాడు కాదు. ఆ మాట చూస్తేనే తెలుస్తోంది. సరే పో అంది. సరే అన్నాడు వాడు. 2 అడుగులు మెల్లగా వేసి తరువాత త్వరగా వెళ్ళసాగాడు. గేటు దగ్గరికి వెళ్ళేసరికి వాడు వెనుదిరిగి చూడకుండా వెళ్తున్నాడు. టైగర్ అని కేక వేసింది రేఖ నవ్వాపుకుని. వాడు వెనుదిరిగి చూడలేదు. గోపాలం గమనిస్తూనే ఉన్నాడు. ఈసారి కొంచెం కంగారుగా టైగర్, టైగర్ అని 2 సార్లు అరిచింది రేఖ. రెండోసారి భయంగా వినిపించింది పిలుపు, కానీ వాడు వెనుదిరిగి చూడలేదు. గోపాలం ఒక్క ఊపున గేటు దాటి వడిగా సాగిపోతున్న టైగర్ని 20 అంగల్లో కలుసుకుని జబ్బ పట్టుకుని ఆపి, అమ్మగారు పిలుస్తుంటే వినపడలేదు అన్నాడు. నాకేం వద్దు అన్నాడు పట్టు వదిలించే ప్రయత్నం చేస్తూ. వద్దులే, ఒకసారి రా అన్నాడు గోపాలం. నిశ్చలంగా నిలబడ్డాడు టైగర్.
రా అన్నాడు లాలనగా గోపాలం. అయిష్టంగానే అడుగులు వేశాడు టైగర్. రేఖ గేటు వైపు ఆతృతతో చూస్తూ నిలబడింది. వాడి భుజం మీద చేయి వేసి పని కావాలా అంది. అవును, మా ఇంట్లో ఉండు అంది రేఖ. వాడు క్షణం ఆలోచించి ఉంటాను గాని గిన్నెలు అవి తోమను, ఇల్లు తుడవను అన్నాడు. నీ ఇష్టం వచ్చిన పనులు చేస్తావా అంది రేఖ. అవునన్నాడు టైగర్. రేఖ మాట్లాడకపోతే మగ పనులు అన్నాడు వాడు. ఈసారి ఇద్దరికి నవ్వొచ్చింది. సరే అలాగే అంది రేఖ. ఆనాటి నుంచి వాడక్కడే భోజనం. రాత్రి వెళ్ళి ఉదయం 8 దాటాక వస్తాడు. అన్ని పనులు చేస్తాడు. వాడి జీతం ఇంత అని రేఖ చెప్పలేదు. వాడు అడగలేదు. కానీ నెల నెల వాడి పేరున 50 రూపాయలు బ్యాంకులో వేస్తోంది రేఖ. నెలకి ఒక జత చొప్పున ఈ 3 నెలలు బట్టలు కుట్టించింది. విచిత్రంగా ఇంట్లో ఒక మనిషి అయిపోయాడు టైగర్. రేఖకి వాడి మీద ఎంతో అభిమానం. ఈ మధ్య వాడికి చదువు నేర్పే ప్రయత్నం కూడా చేస్తోంది. రేఖ వాడిలో ఏం చెప్పిందో తెలీదు. గోపాల్ అది తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అతను చేస్తున్న ప్రయత్నం రేఖని ప్రసన్నం చేసుకునేందుకు. కావాలని తాను పొరపాటు చేయకపోయినా ఆమె దృష్టిలో తాను నేరం చేసిన మాట నిజం. లేచి వెళ్ళి రేఖ కోసం చూశాడు. ఆమె ఏదో పుస్తకం చదువుకుంటోంది. వెళ్ళి ఆమె పక్కన కూర్చొని నీకు చాలా కోపంగా ఉంది కదూ అన్నాడు గోపాలం. జరిగిందంతా పూర్తిగా తెలిస్తే ఆమెకి కోపం ఎక్కువవుతుందో తగ్గుతుందో ఆలోచిస్తూ. రేఖ కోపం ఏం లేదు అంది. థ్యాంక్స్. అనుకున్న దానికంతా విరుద్ధంగా జరిగింది ఈరోజు. నీతో నవ్వుతూ గడపాలనుకున్నాను కానీ అన్నాడు ఏమనాలో తెలియక. రేఖ సహాయం చేయలేదు. ఆమె నిశ్శబ్దంగానే ఉండిపోయింది. అంచేత నిన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. రేఖ ఆశ్చర్యంగా చూసింది. తానంటే ఎంత అభిమానంగా చూసినా గోపాల్ ఎప్పుడూ ఇలాగ మాట్లాడలేదు. ఉదయం జరిగిన దానికి పాపం అతను పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నాడు. ఈ రోజంతా నువ్వు ఇలాగే నిర్లిప్తంగా కూర్చోవడానికి వీల్లేదు ప్లీజ్. రేఖ తల ఊపుతూ మీకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అంది. పొరపాటు చేశాక తప్పక అవసరం ఉంది అన్నాడు 2 చేతులు ఆమె భుజాల మీద వేసి రేఖని తన వంక తిప్పుకుంటూ. అతని కళ్ళల్లో ఉన్న వేదన ఆమెకి స్పష్టంగా కనిపించింది. వందలలో రోజులు సహచర్యంలో గడిపిన గోపాల్ ఇంతగా బాధపడలేదప్పుడు. అతని ప్రవర్తన సామాన్య పరిస్థితుల్లో అనాలోచితంగా కనిపిస్తుంది. ఆ క్షణానికి ఏది తోస్తే అది చేసేయడం అతనికి అలవాటు. ఆ విషయం రేఖకి తెలుసును. చేసిన దాని గురించి ఎక్కువ ఆలోచించడం, బాధపడడం అతని పద్ధతి కాదు. తన విషయంలో తాను అతని భార్యగా వచ్చాక అతని ప్రవర్తన వేరు. ఏది చేసినా ఏమన్నా తరచూ ఆలోచించి చేసే అలవాటు ఆమె గ్రహించింది. మీరు పొరపాటు చేశారని అనుకోను, క్షమించాల్సింది ఏది ఉందని నేను అనుకోను అని ఆగలేక అతని కళ్ళల్లోకి చూస్తూ నేనేమీ బాధపడ్డం లేదు, మీరు ఆ ఆలోచన మానేయండి అంది. ఆమె నిర్లిప్తత పోయి ఆ క్షణాల్లో కొంత ఆర్ద్రత అనుకోకుండానే రేఖ గొంతుకులోకి వచ్చింది. నిజంగా అన్నాడు గోపాల్. నిజంగా అంది రేఖ. అతని చేతులు మరికొంచెం బిగుసుకుని విడిపోయాయి. ఆ సమయంలో దైహిక స్పర్శ ఆమెకంతగా నచ్చదని తెలుసును గనక. కానీ గోపాలం ఆమెను తప్పక ముద్దు పెట్టుకుని ఉండేవాడు. అంత రిలీఫ్ వచ్చింది. థ్యాంక్స్. కాసేపు నిద్రపోండి. అలాగే అతను వెళ్ళిపోయాడు. రేఖ కొంచెం బాధపడింది. గోపాలం చాలా మదనపడ్డాడని తెలిసినా అతని అంతరాంతరాలలోకి తన నిర్లిప్తత చొచ్చుకుని వెళ్ళి గాయపరిచిందని ఆమె అనుకోలేదు. ఇందాకటి క్షణాలు తీయగా ఉన్నాయి. అతనితో గడిపిన క్షణాల కన్నా ఏవో పాత పాత జ్ఞాపకాలు అనేకం ఇవాళ రావాలని లేదు. 10 నిమిషాలు పుస్తకం మీద మనసు నిలుపుదామని ప్రయత్నించింది రేఖ, కానీ కుదరలేదు. అతను నిద్రిస్తున్న గదిలోకి వెళ్ళింది. పసివాడిలాగా నిద్రపోతున్నాడు గోపాల్. కిటికీల తెరలు వేసి ఫ్యాన్ వేగం తగ్గించి అశాంతితో వెళ్ళి మళ్ళీ పుస్తకం తీసింది రేఖ. ఆమె మనసంతా చిందరవందరగా ఉంది. అతను నిద్రపోతున్నందుకు ఆమె సంతోషించింది. లేకపోతే అతను మళ్ళీ బాధపడేవాడు. అందుకే బాగా ఆలస్యంగా అతను లేచేదాకా ఆమె ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంచింది. టైగర్ తన పనులు ముగించి చదువులో పడ్డాడు. అదృష్టవంతుడు. వాడి సమస్యలు తీరనివి కాదు. వాడిని శబ్దం చెయ్యనివ్వలేదు రేఖ. తాను ఎలాగో రావద్దన్న ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తుంటే పుస్తకం మీద మనసు లగ్నం చేసి వాటిని అదుపులో పెట్టింది. రాత్రి డిన్నర్కి గోపాలం ఇచ్చిన నీలి సిల్కు చీర కట్టుకుంది. ఆమెకి నగలంటే అంత ఇష్టం లేదు. సింపుల్గా అలంకరించుకుని గోపాల్తో బయలుదేరుతుంటే నిమిషం పాటు అతను తన వైపు చూస్తూ నిలబడిపోయాడు. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అన్నాడు గోపాలం కష్టంగా కదులుతూ. రేఖ చిరునవ్వు సమాధానంగా ఇచ్చి ఏమీ అనకపోయినా ఆమెకి విచిత్రమైన సంతృప్తి కలిగింది. ఆ క్షణాలలో అతను ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడు.
డిన్నర్ చాలా చక్కగా జరిగింది. అందరూ కలిసి 10 మంది కన్నా లేరు. జీవన్ భార్య రాలేదు. ఆమెకి సాయంత్రం నుంచి తలనొప్పి అన్నాడు జీవన్. అందరూ అనుగుణంగా సానుభూతి చెప్పారు. అతడు నిజం చెప్పి ఉంటే ఎలాంటి రియాక్షన్ ఉండేదో. నీ దగ్గర పనిచేస్తున్న మనిషికి నువ్వు బర్త్డే పార్టీ ఇవ్వడం ఏమిటి మూర్ఖత్వం అంది సవిత అతని భార్య. వాళ్ళిద్దరూ నాకు తెలుసును అన్నాడు జీవన్. తెలిస్తే దానికి పెద్ద డిన్నర్ ఇవ్వాలా అంది సవిత. పార్టీలు నాకు కొత్త కాదు అన్నాడు జీవన్. తెలుసును, కానీ అందరూ నవ్వే పనులు చేయడము కొత్త కాదు. రేపు మీ ఆఫీస్లో తలెత్తి ఎలా తిరుగుతావు అంది సవిత. నువ్వే చూద్దు గాని నేనంత సిగ్గుమాల పనేమీ చేయడం లేదు అన్నాడు జీవన్ కొంచెం ఘాటుగా. అదేదో నువ్వే చెయ్యి, నేను రాను అంది సవిత. అందరినీ పిలిచి నువ్వు రాకుంటే బాగుండదు అన్నాడు ఓర్పుగా జీవన్. 100 కిలోల ఆమె శరీరంలో 100 కిలోల ద్వేషం ఉంది. ఏమీ లేని తనకి పట్టిన ఐశ్వర్యం, తాను తెచ్చాననే గర్వం ఉంది ఆమెలో. ఇంకా చాలా ఉన్నాయి బాగుండనివి. నేను రాను అంది దృఢంగా సవిత. ఒక విధంగా అది మంచిదేననిపించింది జీవన్కి. ఆమె అక్కడికి వచ్చి రభస చెయ్యొచ్చును. రేఖని గురించి ఆమెకి సదభిప్రాయం లేదు. ఏ సాక్ష్యం కానీ రుజువు కానీ ఆమె దగ్గర ఉందో తెలియదు కానీ సవిత ఉండి ఉండి రేఖ మీద ఒక విసురుతూనే ఉంటుంది. 9కి భోజనాలై అందరూ వెళ్ళిపోయారు. చివరి నిమిషాలలో జీవన్ ఒక్క క్షణం రేఖతో ఏకాంతంగా ఉండగలిగాడు. అతిథులందరూ ముందు వెళ్తుంటే రేఖతో అడుగులు వేసి సుఖంగా ఉన్నావా రేఖ అన్నాడు చిన్నగా. నీకు తెలుసు అంది రేఖ. అవును, కానీ నేను చెప్పింది మర్చిపోకు. గోపాల్ చాలా ఉత్తముడు. నా ప్రజెంట్. అతను కోటు జేబులో నుంచి ఎర్రటి టిష్యూ కాగితంలో కట్టిన పొట్టం తీసి త్వరగా ఆమె బ్యాగ్లో పడేశాడు. ఏమిటది? చిన్న గొలుసు. వద్దు అంది రేఖ. ఉంచుకో, నా సంతృప్తి కోసం ప్లీజ్ అంది రేఖ. ఎందుకు ఆ గిఫ్ట్ తీసుకోవడం ఆమెకి సుతారాము నచ్చలేదు. నా కోసం అన్నాడు. మిగిలిన వాళ్ళు దగ్గరయ్యారు. త్వరలో కలుసుకుందామని జీవన్ బడిబడిగా వాళ్లతో కలిసిపోయాడు. అందరూ వెళ్లారు. రేఖ గోపాల్ కారులో కూర్చొని హోటల్ బయటికి రాగానే హఠాత్తుగా రేఖ అలా బీచ్ వైపు నుంచి పోదామా అంది. గోపాల్ ముఖంలో ఆనందం స్పష్టంగా చూడగలిగింది రేఖ. ఆమె కేవలం తన కల్లోలమైన ఆలోచనలని అదుపులో పెట్టుకోగలిగేందుకు మాత్రమే అది సూచించినా అతనికి ఆ కోరిక ఆనందప్రదమై ఉండడం ఆమెకి సంతృప్తి కలిగించింది. అరగంట బీచ్లో కూర్చున్నారిద్దరూ కెరటాలు చూస్తూ. ఒక్కొక్కరి మనసులో కెరటాలు, ఆలోచనల కెరటాలు, మీద నక్షత్రాలు చూస్తూ. ఆశల్లాంటి నక్షత్రాలు, జ్ఞాపకాల్లాంటి నక్షత్రాలు. చీర ఒంటికి బాగా దగ్గరగా తీసుకుంది రేఖ. చెదురుతున్న ఆలోచనల్ని మూట కడుతున్నట్లు. చలిగా ఉందా అన్నాడు గోపాలం దూరాల నుంచి వస్తూ. అవును అంది రేఖ. చెయ్యి పట్టుకొని లేవదీసి కారు దగ్గరికి నడిచాడు. అక్కడ దాకా ఆమె చెయ్యి అతని చేతిలో ఉండిపోయింది. హ్యాపీ బర్త్డే అనుకున్నాడు గోపాల్. 2 నెలలు మామూలుగా గడిచిపోయాయి వాళ్ళ జీవితంలో. ఆ రోజు వచ్చిన మధుర క్షణాలు మళ్ళీ రాలేదు అంత స్పష్టంగా, అంతసేపు. అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం మాత్రం కొంత తగ్గింది. అలా అనిపించింది గోపాల్కి. ఆమె కొంచెం తక్కువ నిర్లిప్తత కనబరుస్తోంది. రోజు ఒక్కసారైనా ఆమె చిరునవ్వు నవ్వుతోంది. ఎప్పుడైనా తానే సంభాషణ ప్రారంభిస్తోంది. ఇంట్లో తమ మధ్య తరచూ వచ్చే నిశ్శబ్దాల సంఖ్య, పరిమితి క్రమంగా తగ్గుతోంది. ఆమె అంటే తనకి ప్రాణం అని చెప్పాలనిపిస్తుంది ఎన్నోసార్లు. కానీ ఇలాంటి మాటలు చెప్పడంలో ఏమీ ప్రయోజనం లేదు. హృదయం నుంచి హృదయానికి నిశ్శబ్ద తరంగాల్లాగా ఆ భావన స్పందిస్తేనే దాని ప్రయోజనం. 60 వాద్యాల సంగీత ఘోషలో పాడినా ప్రయోజనం లేని మాటలవి. ఎప్పుడో ఎలాగో ఆ స్పందన వస్తుంది. రేఖకి తాను అర్థమవుతాడు. రేఖ కేవలం దైహికంగా, సాంఘికంగానే కాకుండా తనదైపోతుంది. ఆ రోజు కోసమే, ఆ ముహూర్తం కోసమే తను ఎదురు చూడడం. అలా అనుకుంటూ ఆ సాయంత్రం ఇంటికొచ్చాడు గోపాలం. ఇంట్లో టైగర్ ఒక్కడే ఉన్నాడు. అమ్మగారెక్కడా అన్నాడు. తెలీదు అన్నాడు టైగర్. ఎప్పుడు వెళ్ళారు? 5 గంటలకి ఇంటికొచ్చి వెంటనే వెళ్ళిపోయారు. కార్లోనా? కాదు, టాక్సీ పిలవమన్నారు. కొంచెం ఆశ్చర్యపడ్డాడు గోపాలం. ఎక్కడికి వెళ్ళుంటుంది? రేఖకి ఇలా బయలుదేరి వెళ్ళిపోవడం కొత్త అని కాదు. ఈ 10 నెలలు చిల్లర రోజుల్లో 7-8 సార్లు ఇలాగే. కారెందుకు తీసుకెళ్ళలేదు? ఇలాగా వెళ్ళినప్పుడల్లా రేఖ కారు తీసుకెళ్ళదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? టైగర్ టీ తెచ్చాడు. ఈ మధ్య టీ రేఖ స్వయంగా తెచ్చిస్తోంది. అంతకుముందు ఇంట్లో ఉన్న సర్వెంటు, ఆ తర్వాత టైగర్. వీడు తెస్తే ఆమె తెచ్చినట్టుండదు టీ. ట్రే నేల మీద కొట్టి రేఖ ఎక్కడికి వెళ్ళిందని అరవాలనుంది గోపాల్కి. కానీ ఇది తన ఇల్లు, తనది, రేఖది. ఆమె ఇలాంటి ఉద్రేకాలని భరించదు. టీ తాగి గార్డెన్లో
పచార్లు మొదలుపెట్టాడు గోపాలం. అతనిలో అశాంతి పెరిగిపోతోంది. తనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? చీకటి పడుతోంది. ఆడది తన భార్య ఒంటరిగా ఎక్కడుంది? ఒక్కసారి లోపలికి వెళ్ళి రేఖ ఆఫీస్కి ఫోన్ చేశాడు. రేఖ మామూలుగా సాయంత్రమే వెళ్ళిపోయిందని చెప్పారు. మళ్ళీ గార్డెన్లోకి వచ్చి కూర్చున్నాడు. అశాంతి ఎక్కువవుతోంది. బాగా చీకటి పడిపోయింది. ఎక్కడికి వెళ్ళావని రేఖను అడగాలని అతను ఇంతకు పూర్వం కూడా అనుకున్నాడు. కానీ ఆమెకి ఎదురుగా నిలబడి ఆ మాట అడగలేకపోయాడు. వ్యక్తిత్వం ఉన్న మనిషి రేఖ. ఉద్యోగం చేసుకుంటోంది. కావాలని ఆమెని కష్టపడి ఒప్పించి తాను పెళ్లి చేసుకున్నాడు. కొంతమంది మిత్రులు, పరిచయస్తులు సూటిగా కాకుండా తిరుగుడు పద్ధతిలో ఆమెను గురించి ఏమేమో సూచించారు. కానీ రేఖని చూస్తే ఆమె దాచుకోవలసినవి, రహస్యమైనవి పనులేవీ చెయ్యదని గోపాల్కి చాలా నమ్మకం. అదీ కాక అందమైన ఆడదాన్ని చూస్తే అపవాదు వేయడం చాలామందికి అలవాటు. తన చెల్లెలు, స్వంత చెల్లెలు కాకపోయినా పినతల్లి గారి అమ్మాయి శారద మీద ఎన్ని అపవాదులు రాలేదు. శారద కూడా ఎంతో అందంగా ఉండేది. ఆమె మనస్సు ఎంతో స్వచ్ఛంగా ఉండేది. తనకి తెలుసును, చెల్లెళ్ళు లేక శారదని తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకునేవాడు. పసితనం నుంచి శారద తన కోసం ప్రాణం పెట్టడానికైనా సరే సిద్ధంగా ఉండేది. తనకి బాగా జ్ఞాపకం. చిన్న చిన్న దొంగతనాలు చేసినా సరే తనకి చెప్పి మొట్టికాయలు తినేది కానీ ఏ విషయమూ దాచేది కాదు. ఆమెకి వయసు వచ్చిన కొద్దీ తన మీద అభిమానం, నమ్మకం ఎక్కువయ్యాయి కానీ తగ్గలేదు. కాలేజీలో అబ్బాయిలంతా ఆమెను ఎలాగైనా పరిచయం చేసుకోవాలని నోట్స్ మిషతోనో మరే కారణంతోనో ఆమెతో మాట్లాడాలని చూసేవారు. ఆ విషయాలన్నీ అన్నయ్య ఏమైందో తెలుసా అంటూ నవ్వుతూ తనతో చెప్పేది. వాళ్ళు ఏడిపించినా తనతోనే చెప్పుకొని ఏడ్చేది. ఆమెలో మలినం లేదు. తనకు తెలుసును, ఆ శారద మీద ఎన్ని అభాండాలు వేశారు. ఆమె పేరు, మరొకడి పేరు గోడల మీదకి ఎక్కించారు. ఆమె కనిపించినప్పుడల్లా అరవడం కుక్కల్లాగా. ఆమెతో గోడలకెక్కిన పేరు మరెవరిదో కాదు, దానికంతటికీ కారణమైన వాడిదే. వాడు శారద దగ్గర అమర్యాదగా ప్రవర్తిస్తే ఆమె గట్టిగా బుద్ధి చెప్పిందని ఉక్రోషంతో వాడే ఇదంతా చేయించాడు. తనకది తెలిసాక వాడికి నమ్మకంగా దేహశుద్ధి చేశాడు. కానీ పాపం శారద ఎంత బాధపడింది. ఆమె బంగారు బొమ్మ అయినా వచ్చిన సంబంధాలన్నీ తప్పుతూ వచ్చాయి. ఏ సంబంధం కుదురుతుందని ఆశపడినా ఒక ఆకాశరామన్న ఉత్తరం ఆ ఆశని ధ్వంసం చేసేది. ఇప్పుడు అమెరికాలో ఉంది గనక శారద సుఖపడుతోంది. కానీ తన దేశంలోనే ఉంటే ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చుండేది. రేఖ మీద తనకి ఏ విధమైన అనుమానము లేదు. కానీ చింత ఉంది. ఆమె తనకి వివరాలు ఎందుకు చెప్పదు? అలసిపోయి కుర్చీలో కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఎంతసేపో. రేఖ అలాగా మాయమైపోయింది. తనతో ఏమీ చెప్పకుండానని ఒక బాధ. రేఖ లేని ఇల్లు వెలవెలబోతుంటే చూసి ఒక బాధ. ఈ మధ్య కొంతకాలం పాటు రేఖ ఇలాగా వెళ్ళిపోవడం లేదు. అంతకుముందు ఆమె లేని ఇల్లు తనని వెక్కిరిస్తోంది. కానీ ఈ మధ్య రేఖ తనకి ఆ మాత్రం దగ్గరగా వచ్చిన తర్వాత ఈ ఒంటరితనం భరించలేనంతగా ఉంది. బయట టాక్సీ ఆగింది. వీధి దీపాల వెలుగులో రేఖ దిగింది. యాంత్రికంగా గోపాలం టైం చూశాడు. గడియారం 9 దాటిన సూచన చేస్తోంది. రేఖ గేటు తీసుకుని వడివడిగా లోపలికి వెళ్ళింది. గోపాలం అలాగే కూర్చున్నాడు. లోపలికి వెంటనే వెళ్ళాలని లేదతనికి. వెళ్ళి ఆమెతో ఏం మాట్లాడాలో తెలీదు. అసలేం మాట్లాడాలని లేదు. ఇంతగా ప్రేమిస్తున్న తన్ను ఆమె ఇలాంటి పరిస్థితిలోకి ఎందుకు నెట్టాలి? ఎక్కడికి వెళ్ళొచ్చింది? వీధి దీపం వైపు చూస్తూ చాలాసేపు అలాగే కూర్చున్నాడు గోపాల్. రేఖ వస్తుందని సందేహిస్తూ భయపడుతూ పిలుస్తుందని అతను అనుకున్నాడు. కానీ ఎంతో ఆలస్యం తర్వాత టైగర్ వచ్చి తనని అమ్మగారి భోజనానికి పిలుస్తున్నారని చెప్పడం అతనికి ఆశాభంగం కలిగించింది. గెటౌట్ అందామని ఒక్కసారిగా అనిపించినా ఆ ఉద్రేకాన్ని అణిచిపెట్టుకున్నాడు. సరే నువ్వు వెళ్ళు అన్నాడు. వాడు అలాగే నిలబడ్డాడు. వెళ్ళు అన్నాడు కోపంగా. వాడు కదల్లేదు. రేఖ చెప్పింది కాబోలు. అణుచుకోలేని కోపంతో లేచి టైగర్ని లెంపకాయ కొట్టాడు గోపాల్. లోపల రేఖ మీద ఆమెను ప్రశ్నించలేని అసక్తతకి తల మీద రగులుతున్న కోపం ఆ ఒక్క క్షణం ప్రజ్వలించింది. 2 చేతుల్లోనూ చెంపలు దాచుకుని అడుగు మాత్రం వెనక్కి వెయ్యని టైగర్ ముఖం చూడగానే కోపం అలాగే మళ్ళీ తగ్గిపోయింది. వాడిని లాలించాలని, నొప్పిగా ఉందా అని అడగాలని, క్షమాపణ చెప్పి పరిహారం ఏదైనా ఇవ్వాలని అతనికి అనిపించింది. కానీ అస్పష్టమైన భావన అతన్ని అదేదీ చెయ్యనివ్వలేదు. త్వరగా లోపలికి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ దగ్గర 2 చేతులు కట్టుకొని నిలబడి రేఖ తోటలోకి చూస్తోంది. గోపాల్ చేతులు ముఖం కడుక్కొని వచ్చాడు. ఆమె వడ్డిస్తోంది. నువ్వు తిను అన్నాడు. తర్వాత తింటాను అంది రేఖ. ఆ కంఠస్వరంలో మాధుర్యం లేదు, కర్కసత్వము లేదు. విచిత్రంగా తనకు ఆకలిగా ఉంది. ఆమె నిలబడి అడగకుండానే వడ్డిస్తోంది. భోజనం ముగించి లేచి వెళ్ళి
మరో 10 నిమిషాలలో పడుకుని జర్నల్ ఏదో చదవసాగాడు గోపాల్. జరిగిందంతా చెరిపెయ్యాలనుంది. రేఖని క్షమించాలని ఉంది. ఆమెని తన దగ్గరగా ఇంకా దగ్గరగా తెచ్చుకోవాలని ఉంది. కానీ బలవంతాన చదువుతున్నాడు ఆలోచనల్ని ఆపుకుని. ఎంతసేపో 10 దాటింది. రేఖ రాలేదు. 2 నిమిషాలు ఆలోచించి లేచి బయటికి వెళ్ళాడు. రేఖ కిచెన్ పక్కన అరుగు మీద కూర్చుంది. ఆమె ఒడిలో టైగర్ వాడి బుగ్గలు నిమురుతోంది. సడి అయింది కాబోలు. వెనుదిరిగి చూసింది. గోపాల్ని చూసి తాను పిల్లవాడిని లేవదీసి లేచింది. ఆమె కళ్ళల్లో కారుణ్యం, ముఖంలో ఓర్పు. గట్టిగా తగిలిందా అన్నాడు గోపాల్ మరేమీ అనేది లేక. చిన్నగా తలూపింది రేఖ. రక్తం వచ్చిందా? కొంచెం మీ ఉంగరం గీసుకుంది కాబోలు. సారీ, ఒక్క క్షణం ఒళ్ళు తెలియలేదు నాకు. పాపం వాడు. రేఖ అర్థమైనట్టు తలూపి చేతులు కడుక్కొని తుడుచుకుంటూ అతని వైపు తిరిగి వాడివాళ ఇక్కడే పడుకుంటే బాగుంటుంది అంది. అవునన్నాడు కొంత రిలీఫ్తో గోపాల్. ఆమె కొంతైనా అతన్ని క్షమించినట్టు అది సూచనగా తీసుకున్నాడు. టైగర్ ముఖం ఎర్రగా కంది ఉంది. కానీ పరికించి చూసినా వాడి కళ్ళలో ద్వేషం కనిపించలేదు గోపాల్కి. బయట అయితేనే పడుకుంటానన్నాడు వాడు. లోపల నిద్ర పట్టదట. క్యాంప్ కాట్ దుప్పటి ఇచ్చి తలుపులు వేసి బెడ్రూమ్లోకి వచ్చి పడుకుంది రేఖ. నిన్ను చాలా బాధ పెట్టాను. రేఖ ఫ్యాన్ని పట్టిపెట్టి చూస్తూ ఉండిపోయింది. సారీ. రేఖ పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది. ఆమె మనసు నిండా ఆలోచనలు తుఫానుల్లాగా సాగుతున్నాయి. కానీ ఏదీ బయట పెట్టేది కాదు. ఈరోజు టైగర్ని గట్టిగా కొట్టాడు గోపాల్. వాడి బుగ్గ మీద రక్తం వచ్చింది. తన మనసు చివుక్కుమన్నది. ముందర ఆ మనిషి మీద చాలా కోపం వచ్చింది. కానీ తనకున్నంత అభిమానం లేకపోయినా గోపాల్కి వాడంటే చాలా ఇష్టం. చిన్న చిన్న పువ్వుల పెద్ద దండ అల్లినట్లు ఆ సంఘటన వెనుక ఉన్న చిన్న చిన్న విషయాలన్నింటినీ చేర్చి అతని హృదయంలో ఆ క్షణాలలో వచ్చిన ఆలోచన శకలాలకి తన కళ్ళల్లో నుంచే ఒక రూపు ఇవ్వగలిగింది రేఖ. మనసారా టైగర్కి పరిచర్యలు చేసినా ఆమెకి చిత్రంగా గోపాల్ మీద కోపం రాలేదు. ఆ మాట అతనికి చెప్పాలని మాత్రం అనిపించలేదు. నిద్రొస్తే బాగుండును, గోపాల్ దీపం తీసేస్తే బాగుండును. ఆమె లోపలి మాటలు వినిపించినట్లు గోపాల్ దీపం తీసేశాడు. అనుకోకుండా అతనికి ఆమెని ఒక్కసారి తాకాలి అనిపించింది. ఎలాగో ఆ స్పర్శ ఈరోజు తామిద్దరి మధ్య వచ్చిన చాలా దూరాన్ని కొంత తగ్గిస్తుందని అతని అస్పష్టమైన ఆశ. లాలనగా అతని చెయ్యి ఆమె చెంప నిమిరింది. రేఖ చలించలేదు. ఆ స్పర్శ ఆమెకి కొంత ఉపశమనం ఇచ్చింది. కానీ ఆమె చలించవలసినంతగా కాదు. అతను అటు తిరిగి నిద్రకి ఉపక్రమించాడు. ఒకసారి కళ్ళు మూసుకుంటే త్వరగానే అతను గాఢమైన నిద్రలోకి జారుకుంటాడని ఆమెకు తెలుసును. రేఖ మనసులోనే అతనికి ధన్యవాదాలు చెప్పుకుంది. ఎప్పుడూ తన జోలికి రాకూడదో అతనికి బాగా తెలుసు. రేఖ కూడా నిద్రపోవడానికి ప్రయత్నించింది. అంత సులువుగా నిద్ర రాదు. 10 గంటల్లాగా అనిపించిన 10 నిమిషాల తర్వాత ఆమె చాలా నెమ్మదిగా లేచి కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుంది. బయట వెన్నెల నిండుగా కాస్తోంది. నేడో రేపో పౌర్ణిమ అయి ఉండాలి. గార్డెన్లో మొక్కలన్నీ అందంగా నిద్రపోతున్నాయి. వేసవి కాలపు వెన్నెల రాత్రిలో ఊరంతా మాటుమడిగి విశ్రాంతి తీసుకుంటోంది. దూరంగా కార్లు అప్పుడప్పుడు రోద చేస్తున్నాయి. ఉండి ఉండి నైట్ క్వీన్ పరిమళం ఆహ్లాదకరంగా గదిలోకి వస్తోంది. కానీ ఆమెకి అవన్నీ అట్టేసేపు ఆనందం ఇవ్వలేదు. వెనుదిరిగి మంచం మీద చూసింది. గోపాల్ నిశ్చలంగా నిద్రపోతున్నాడు. పాపం అతని మనసు కూడా తనదిలాగానే గాయపడి ఉంటుంది. కానీ దైవానికి కూడా మంచివాళ్ల మీద అభిమానం ఉంటుంది. అందుకే అతను అలాగా నిద్రపోగలుగుతున్నాడు. తన గాయం వేరు. అతని చిన్న చిన్న గాయాల కన్నా ఎక్కువ లోతైనది. సంవత్సరాల నుంచి ఉంది, ఇంకా ఉంటుంది. ఎప్పటిదాకానో. ఆ రోజు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలని లేదు. ఈ సుడిగాలిలో నుంచి తనకి ముక్తి ఉందా లేదా అని మరొకసారి ఆలోచించాలని లేదు. కానీ బయట వెన్నెల కాస్తోంది. నైట్ క్వీన్ పరిమళాలు ఏవేవో జ్ఞాపకాలు తెస్తున్నాయి. వాటిని ఆపే శక్తి ఆమెలో లేదు. ఆ రోజు వెన్నెల నిండు పౌర్ణమి. సువాసన నైట్ క్వీన్ ఒక్కటే కాదు, దానితో పాటు గులాబులు కూడా ఉన్నాయి. ఎందుకో ఆ రోజు మనసంతా కలవరంగా ఉంది. ఏమిటైంది నీకేవేళ అంది మాలతి 2-3 సార్లు. ఏమీ లేదంటే ఎందుకో నవ్వి నవ్వి చూసింది మాలతి. తన రూమ్మేట్. తన కంపెనీలోనే ఆమెకి ఉద్యోగం. తాను ఆమె కలిసి ఆ చిన్న 2 గదుల ఇంట్లో ఉండేవారు. పట్నానికి ఉద్యోగం చేయడం కోసం రాగానే పెద్ద దిగులు. అసలు రాగలనా అనే తనకెంతో భయం. మరి ప్రకాశం మామ పట్టుపట్టి కూర్చున్నాడు. తాను ఎక్కడా ఉద్యోగం చేయడానికి వీల్లేదని. అప్పటికి అమ్మ చచ్చిపోయి 6 నెలలైంది. చచ్చిపోతూ తనని ప్రకాశం మామయ్యకి అప్పగించి వెళ్ళింది. దీని మాట నువ్వే చూసుకోవాలిరా. నీ కూతురుతో దీన్ని ఒక ఇంటిదాన్ని చెయ్యరా అంది. తొలినాడు ఆమెకి వేరే దారి లేదు.
ఉన్న ఆస్తి ప్రకాశం చేతిలోనే ఉంది. నాన్న పోయాక వచ్చే చిన్న పెన్షన్, భూమి మీద వచ్చే గింజలు, కొంత డబ్బు జమ చేసి తన బిఏ దాకా చదువు సాగించింది అమ్మే. భూముల గొడవలు ఆమెకు తెలియవు, ఏ గొడవలు ఆమెకు తెలియవు నిజానికి. అలా అని అమాయకురాలు కాదు. ఆమె అంటే చాలామందికి భయం ఉండేది. చాలా ఖచ్చితమైన మనిషి. ఉన్నది నిష్కర్షగా అనేయడమే గాని వేరే ఆలోచన లేదామెకి. అలాగే అక్క, నువ్వు చెప్పాలా అన్నాడు సానునయంగా ప్రకాశం మామయ్య. చెప్పాలరా, నీ గుణాలు నీకు ఉన్నాయి, కానీ నువ్వొక్కడివే నాకు దిక్కయ్యావు అంది అమ్మ. అప్పటికి దాని అర్థం తనకు తెలియలేదు. నెల లోపలే తెలిసింది. తన సొంత చెల్లెలి కూతురు మీదే మామయ్యకి కన్ను పడింది. చదువుకున్నది, తల్లి లేనిది అని గౌరవము లేదు, మమత లేదు. అతని పెద్ద ఇంట్లో తన ఉనికి 24 గంటలు రక్షణా మార్గాలు వెతకడంతోనే సరిపోయింది. ఇంటి దొంగ, ఆ పైన అతను చండశాసనుడు. లోకుగా ఉన్న తన జీవితం. ఇంట్లో ఊరికి కూర్చోవడం కష్టమే, దానికి తోడు అమ్మ మీద బెంగ. వీటన్నింటితోనూ మామయ్య పులిలాగా కాచి కూర్చున్నాడు. ఎలాగైనా వెళ్ళిపోవాలనిపించింది. అక్కడే ఉంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప శరణ్యం లేదు. ఎంఏ చదువుతాను మామయ్య అంది చివరికొకనాడు. అత్తయ్య, పిల్లలు అందరూ కూర్చునుండగా. నీకింకా చదివెందుకు రేఖ? మనలో పెద్ద చదువులు అంతగా అలవాట్లేదు. బిఏ అయ్యావుగా, చాలే అన్నాడు మామయ్య. కాదు, నాకు ఎంఏ చదువుకోవాలనుంది అంది రేఖ కొంచెం కోపంగా. కోరికలుంటాయి, తీరే విధానం ఉండొద్దు అన్నాడు ప్రకాశం మామయ్య తనని వికృతంగా చూస్తూ. అంటే అంది. అత్తయ్య పిల్లలకి వెళ్ళిపోమని సైగ చేయడం చూసింది. వాళ్ళు వెళ్ళిపోయేదాకా మామయ్య మాట్లాడలేదు. వెళ్ళిపోయాక రేఖ, ఏం పెద్ద చదువులు చదివినా లోకజ్ఞానం లేని మనిషివి నువ్వు అన్నాడు. అత్తయ్య తలెత్తకుండా పత్తిలో నుంచి గింజలు తీసి ఒత్తులు తయారు చేస్తోంది. దైవం ముందు దీపాలకి. ఏమిటి మామయ్య అంది. మీ అమ్మ నా అక్క గనక దానికి కావాల్సింది నా చేతనైనంత వరకు సర్దుబాటు చేస్తూ వచ్చాను. నా డబ్బు అంటే ముట్టదు కనుక తనదేనని మభ్యపెడుతూ వచ్చాను కానీ మీ నాన్న చేసిన అప్పులు తీరడానికే చాలేదు మీ భూములు. మీ అమ్మ నీకు చెప్పడం మర్చిపోయిందేమో. 7 ఏళ్ల కిందటే వాటిని తనఖాలో పెట్టాం. మీ నాన్నకి డబ్బు ఖర్చు ఎక్కువ మరి అన్నాడు. నిజంగా అంది అదేమిటో ఏమీ బోధపడక. నీ దగ్గర అబద్ధం చెప్తానా అన్నాడు మామయ్య. 7-8 ఎకరాల భూమి ఒక్క మాటతో మాయం చేస్తూ. అయితే నా పేరున నీ పాత ఇల్లు తప్పితే ఏమీ లేదు రేఖ. అయినా నువ్వు విచారపడకు. నేనుండగా నీకే లోటు రానివ్వను. మీ అమ్మకి మాటిచ్చాను. అదీ కాక నువ్వేం పరాయిదారివి కాదు అన్నాడు. తెల్లబోయి చూసింది. ఒకటో రకమైన సంబంధం చూస్తున్నాను. మొన్న నాటకం మెచ్చుకున్నావే, అందులో హీరో. ప్రయత్నం కుదిరితే వచ్చే మాగంలో పెళ్ళి అన్నాడు మామయ్య. ఆ హీరో తెలుసును. వాణ్ణి గురించి అరుణ, ప్రకాశం మామయ్య పెద్దమ్మాయి చెప్పింది. ఉండాల్సిన గుణాలన్నీ ఉన్నాయి. నిరక్షర కుక్షి. చదువు లేకపోతేనేం, లక్షల్లో ఉంది ఆస్తి. అదీ కాక నా చెప్పు చేతల్లో ఉంటాడు. చాలా బుద్ధిమంతుడు. మనిషిని చూడనే చూశావుగా. నువ్వేం బెంగ పెట్టుకోకురేక, అన్నీ నేను చూసుకుంటానుగా అన్నాడు. తన మెడ చుట్టూ పడిన ఉచ్చులు ఒకటొకటి తెలిసొస్తున్నాయి రేఖకి. ఎంత అజ్ఞానంలో పెరిగినా ప్రకాశం మాటలకి అర్థం తెలియకపోనంత మూర్ఖత్వం ఆమెలో లేదు. నాకింకా పెళ్ళొద్దులే అంది మాట బయటికి తెచ్చి. మరి ఏదో ఉద్యోగం చేస్తాను. నేను బ్రతికుండగానా? అక్క చచ్చిపోయింది. దీనికి పట్టెడన్నం పెట్టలేదని నా పరువు తీసేయరు ఊరివాళ్ళు అన్నాడు ప్రకాశం. మావయ్య గారి అలాగ బాధ పెట్టకమ్మా, నువ్వు నాకు బరువా, ఆయనకి బరువా అంది అత్తయ్య మెడలో కాసుల పేరు సర్దుకుంటూ. తనకింకా అక్కడి నుంచి భవిష్యత్తు ఏమీ లేదని తెలిసి వచ్చింది. అంతకుముందు అనుమానం ఉందని కాదు, ఇంకా నిశ్చయమైపోయింది. ఇక్కడ వదిలి వెళ్ళిపోవాలి. ఎలాగా? ఆ ఊరిలో తానెరిగింది ఒక్కరే, సుబ్బరామయ్య గారు. ఆయన నాన్నకి చిన్నప్పటి నుంచి స్నేహితులు. మామయ్య ఊర్లో లేని రోజున వాళ్ళ అమ్మాయిని చూసే మిషన్ మీద అక్కడికి వెళ్ళింది. ఏమీ దాచకుండా ఆయనకంతా చెప్పింది. చివరికి ఆపుకోలేని దుఃఖం వచ్చేసింది. ఆయన ఓదార్చాడు. ప్రకాశం అంటే ఆయనకి కొంత భయం ఉన్నా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఏర్పాట్లన్నీ చేశాడు. తన మేనకోడలు మద్రాసులో ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆ అడ్రస్సు, ఆయన ఇచ్చిన కొంత డబ్బు తీసుకొని ఒక సాయంత్రం రేఖ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిన 3వ రోజుకి ఒక ఉత్తరం హైదరాబాద్ నుంచి పోస్ట్ చేయించి పెట్టారు సుబ్బరామయ్య గారు. తన కోసం వెతకడం వృధా అని, ప్రకాశం చేస్తున్నది, చెయ్యదలుచుకున్నది అమానుషంగా ఉంది కనుక తాను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని ఉత్తర సారాంశం. సుబ్బరామయ్య స్వయంగా ఆ ఉత్తరం హైదరాబాద్లో పోస్ట్ చేస్తానన్నారు. తరువాత వార్తాపత్రికల్లో కూడా తన తప్పిపోవడం గురించి మామయ్య ప్రకటనలు వేశాడట. ఆయనే రాశారు. తిన్నగా మాలతి ఇంటికొచ్చేసింది రేఖ. కౌగిలించుకొని మరీ స్వాగతం ఇచ్చింది మాలతి. అప్పటికి మాంబళంలో ఒక చిన్న ఇంట్లో అవుట్ హౌస్లో ఉండేది.
రేఖ మద్రాసు ఇంతకు ముందు వచ్చి ఉండడాన ఇల్లు కొంతలో కొంత సులువుగానే దొరికింది. 3వ రోజు నుంచి ఉద్యోగ ప్రయత్నాలు సాగించింది రేఖ. మాలతి ఎంతగా తనని ప్రేమించినా ఆమె మీద ఆధారపడి ఉండడం ఆమెకేమీ ఇష్టం లేదు. డిగ్రీ ఉన్నంత మాత్రాన ఉద్యోగం దొరకదని ఆమెకి త్వరగానే తెలిసొచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే జవాబు. కొందరు మర్యాదగానో కొందరు అమర్యాదగానో చెప్పారు, ఖాళీ లేదు అంతే. జీవన్ ట్రేడింగ్ కంపెనీకి అలాగే వెళ్ళింది. వాళ్ళ ఆనాడే అడ్వర్టైజ్ చేశారని ఆమెకు తెలీదు. అది చూసొచ్చిందని వాళ్ళనుకున్నారు. ఆనాడే జీవన్ని చూడడం, తన గురించిన ప్రశ్నలన్నీ అడిగి అనుకోకుండానే తన జీవిత చరిత్ర అంతా తెలుసుకున్నాడు జీవన్. న్యాయంగా మీకు క్వాలిఫికేషన్ లేదని పంపేయాలి, కానీ ఎందుకో మనసొప్పడం లేదు అన్నాడు. మాట్లాడకుండా అలాగే కూర్చుంది. పని చాలా ఉండదు, ప్రస్తుతం 300 కన్నా ఇవ్వలేం అన్నాడు జీవన్. సరేనంది రేఖ. రేపొచ్చి చేరండి, మేనేజర్ ఆర్డర్ ఇస్తాడన్నాడు జీవన్. నమస్కారం చేసి బయటపడింది రేఖ. ఆనాటితో తన ఆత్మగౌరవం మళ్ళీ దొరికింది. తన కాళ్ల మీద తాను నిలబడగలదు. 2-3 మాసాలు ఉద్యోగం చేసేసరికి కొత్త జీవితానికి అలవాటు పడిపోయింది రేఖ. జీవితంలో మాలతి తప్ప ఇంకెవరూ లేరు తనకి. ఆమె ఆదరాభిమానాలు, తేలిగ్గా ఆఫీస్ పని ఆమెకి కొత్త జీవితంలో కొంత సుఖశాంతులు ఇచ్చాయి. ఆ పరిస్థితుల్లో ఒక ఆదివారం సాయంత్రం దిగాలుగా కూర్చుంది తాను. ఏమిటో తనకే తెలియని కొత్త అసంతృప్తి మనసులో. ఏమిటైంది నీకేవేళ అంటూ నవ్వుతోంది మాలతి. ఏం లేదు, ఏం లేదు. మాటల్లో పెట్టలేని అసంతృప్తిని ఏమని ఎలాగ చెప్తుంది? సినిమాకి పోదామా అంది మాలతి. నా కోసం అరుణ్ వస్తున్నాడు, నువ్వెళ్ళు అంది మాలతి. అరుణ్ ఆమెకి బంధువు, స్నేహితుడును. బ్యాంక్లో మాలతితో పాటు ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి కావడానికి ఎంతో వ్యవధి ఉండేలాగా లేదు. ఆ తరువాత తన మాట ఏమిటని రేఖకి అప్పుడప్పుడు బెంగగా ఉంటుంది. నేనొక్కతినేనా అని అనబోయి ఆగిపోయింది. క్రిందటిసారి అరుణ్ వచ్చినప్పుడు 3వ మనిషిగా రేఖ చాలా ఇబ్బంది పడింది. సాయంత్రం వాళ్ళిద్దరూ పార్కుకు వెళ్ళినప్పుడు తానే వెళ్ళి ఉండాల్సిందనుకుని విచారించింది. గుడ్ అని పిక్చరు, థియేటరు, పేపర్లో చూసి నిర్ణయించుకుని బయలుదేరింది రేఖ. హిందీ పిక్చర్ అయితే టికెట్ దొరకొచ్చునని ఒక హిందీ పిక్చర్ సెలెక్ట్ చేసేసుకుంది. 6:30కి పిక్చరు. ఎంతకీ రాని బస్సులు, వచ్చి రాని భాషతో తెలియని దారి, అడిగే శ్రమ అన్నీ కలిపి ఆమె థియేటర్కి చేరేసరికి 7 అవబోతోంది. బుకింగ్ క్లోజ్. హౌస్ఫుల్ బోర్డులు చూసి ఒక్కసారి నీరసపడి అక్కడున్న బల మీద కూర్చుంది రేఖ. ఎక్కడికి వెళ్ళడం? రాత్రి 9:30 లోపున ఇంటికి వెళ్తే బాగుండదు. ఈవేళ సినిమాకి వెళ్ళాలని ఉంది. ఎండలో వచ్చిందేమో అలసి కళ్ళు మూసుకుంది రేఖ. మళ్ళీ కళ్ళు తెరవాలని లేదు, అంతలో అలసట. హలో మిస్ రేఖ. ఎక్కడో విన్న గొంతుక. కళ్ళు తెరిచి చూసేసరికి జీవన్. లేచి నిలబడి నమస్కరించింది. రోజు 4-5 సార్లు కాగితాలతో అతని దగ్గరికి వెళ్ళినా అతను మిస్ రేఖ అనే పిలుస్తాడు. సినిమాకి వచ్చారా అన్నాడు జీవన్. అవునండి అంది రేఖ వివరాలు చెప్పడం ఇష్టం లేక. మరి ఇక్కడున్నారేం? టికెట్ దొరకలేదు. ఒక్కరే వచ్చారా? అవును. వాచి చూసుకున్నాడు జీవన్. రండి, నా దగ్గర టికెట్స్ ఉన్నాయి. మరి మీ ఫ్రెండ్ కాదు, నా భార్య వస్తానంది. ఇక రాదన్నమాటే. ఆవిడికి అలవాటే లేండి. రండి. వెళ్ళి కూర్చున్నారు. పిక్చర్ అప్పుడే ప్రారంభిస్తున్నారు. లోపల చల్లగా ఉంది. ప్రాణం లేచొస్తోంది. హిందీ తెలుసునా? కొంచెం కొంచెం. తెలియని చోట అడగండి అతి మర్యాదగా చెప్పాడు. పొరపాటున కూడా అతను రేఖకి తగలకుండా కూర్చుని సినిమా చూశాడు. ఇంటర్వెల్లో బయటికి తీసుకువెళ్ళి కూల్ డ్రింక్, చాక్లెట్స్ కొనిచ్చాడు. ఆమె మనసారా వద్దంటున్నా ఒప్పుకోలేదు. సినిమా ముగిశాక మీ ఇల్లెక్కడా అన్నాడు. చెప్పింది. పదండి, డ్రాప్ చేస్తానన్నాడు జీవన్ కారు తలుపు తీస్తూ. వద్దండి, బస్సులో వెళ్ళిపోతాను అంది రేఖ. పర్వాలేదు, టీ నగర్ ఏమాత్రం దూరం, రండి దయచేసి అన్నాడు. రేఖ ఇంకా వాదన మాని కూర్చుంది. మీరు ఒంటరిగా ఉంటున్నారా అన్నాడు జీవన్ దారిలో. లేదు, మరో అమ్మాయితో. అలాగా, సౌకర్యంగా ఉందా? ఉంది. ఆమె వద్దంటున్న మెయిన్ రోడ్డు వదిలి రేఖ ఇంటిదాకా వెళ్ళి మరీ వదిలి వెళ్ళాడు. అరుణ్ అప్పుడే వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అతను వెళ్ళగానే మాలతి రేఖ దగ్గరికి వచ్చి సినిమా ఎలాగుంది అంది. బాగానే ఉంది. మళ్ళీ నవ్వుతోంది మాలతి. చాలా బాగున్నట్టుంది అంది. ఏం? ఈ 3 నెలల్లో ముఖం ఇంత ఆనందంగా ఎప్పుడూ వెలగలేదు అందుకు అంది. నిజంగా అంది రేఖ. ఈ సాయంత్రం తానెందుకో చాలా ఉల్లాసంగా ఉన్న సంగతి ఆమె నిజంగానే గమనించలేదు. నిజం అంది మాలతి. రాత్రి నిద్రపోయే ముందు రేఖ ఆలోచనల నిండా జీవన్. ఏదో తెలియని సంతోషం. మర్నాడు గాని మరెప్పుడు గాని జీవన్ నిన్న జరిగింది తెలిసినట్టే ప్రవర్తించలేదు. ఆ నెలాఖరికి ఆమె ప్రొఫెషన్ ముగిసింది. 500 రూపాయలైంది జీతం. థ్యాంక్స్ అంది ఆర్డర్ చూసి. యూ డిజర్వ్ ఇట్ అన్నాడు జీవన్.
అప్పటికతనంటే గౌరవం, కొంత అభిమానం కన్నా ఏ భావాలు లేవు. కానీ అతన్ని గురించి తరచూ ఆలోచించేది. ఇలాగే వెన్నెల్లోకి చూస్తూ గులాబుల వాసన, నైట్ క్వీన్ వాసన కలిసిన గాలి పీల్చేటప్పుడు వేడివేడి అసంతృప్తి మధ్యన అతను జ్ఞాపకం వచ్చేవాడు. మరి ఆ సినిమాకి వెళ్ళిన ఆదివారం ఆ వాసనల చెలిమితోనే నిద్రపోయింది. ఇంకా నిద్రపోలేదా రేఖ? గోపాల్ ఎప్పుడు లేచాడో తెలీదు. కష్టంగా ప్రస్తుతానికొచ్చి నిద్ర రాలేదు అంది. రా, ఇంక నిద్రపో, అలసిపోయావు అన్నాడు గోపాల్ ఆమెను లేవదీసి మంచం దగ్గరకు తీసుకెళ్లాడు. రాత్రి బాగా చల్లబడింది. భుజం దాకా దుప్పటి కంపి అతను మళ్ళా నిద్రపోయాడు. కొంతసేపటి తర్వాత రేఖ కూడా నిద్రపోయింది. మర్నాడు ఆదివారం. ఆ ఇంట్లో ఆదివారం ఒక పద్ధతి, మిగిలిన రోజులన్నీ మరొక పద్ధతి. ఉదయం అలారమే కొట్టదు ఏ గడియారమోనూ, అంతా తీరుబాటుగా ఉంటుంది. రేఖ నిద్రలేచేసరికి 9 అయింది. డైనింగ్ రూమ్లోకి వచ్చి టీ చేసుకుని తాగింది. గోపాల్ ఇంట్లో కనిపించలేదు. అటు ఇటు చూస్తే గార్డెన్లో పనిచేస్తూ కనిపించాడు. టైగర్ అతనికి సహాయం చేస్తున్నాడు. ఇద్దరూ నవ్వుతున్నారెందుకో. రేఖ మనస్సులోంచి ఒక బరువు తీసేసినట్లయింది. టీ తాగి లేచింది. ఇల్లంతా కొత్తగా ఉంది. ఫర్నిచర్ అంతా అటు ఇటు మార్చి ఉంది. కర్టెన్లు కొత్తవి, శుభ్రంగా ఉన్నాయి. ప్రతి గదిలోనూ ఫ్లవర్ వాజ్లో పువ్వులు కళకళలాడుతున్నాయి. ఇదంతా చేయడం టైగర్కి చేత కాదు, గోపాల్ చేశాడు. ఇల్లు ఎంత అందంగా ఉంటే రేఖకి అంత సంతోషం. కానీ తరచూ ఆమె ఇవన్నీ చేసుకోలేకపోతోంది. గోపాల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేసరికి అలసిపోయి ఉంటాడు. అంచేత ఆమెకి కావలసినంత నీట్గా ఉండదిల్లు. ఈవేళ ఎంతో బాగుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద నిన్న చిందరవందరగా పడి ఉన్న సామాగ్రులన్నీ శుభ్రంగా అమర్చున్నాయి. అద్దం మీద చిన్న కార్డు, ఐ లవ్ యూ, అంతే. అది గోపాల్ దస్తూరిలో ఉంది. 2 నిమిషాలు అలాగే చూస్తూ ఉండిపోయింది రేఖ. ఇంతగా గోపాల్ ఎప్పుడూ తన భావన వ్యక్తం చెయ్యలేదు. అతనికి తన మీద ఎంతో ఆప్యాయత ఉందని ఆమెకి తెలుసు. కానీ స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకున్నాక పునర్జన్మలాగా ఉంది రేఖకి. నిన్నంతా జరగనట్టే ఉంది. గోపాల్ తనని క్షమించినట్టే ఉంది. కిటికీలో నుంచి బయటికి చూసింది. వాళ్ళిద్దరూ ఏదో చర్చిస్తున్నారు. టైగర్ గోపాల్ని క్షమించినట్టే ఉంది. కిటికీ దగ్గర కుర్చీ వేసుంది. కూర్చుంటే గార్డెన్ కనిపిస్తోంది. బయట ఎండగా ఉంది. గదిలో ఫ్యాన్ కింద చల్లగా ఉంది. మనసు మటుకు వేడెక్కుతోంది. హఠాత్తుగా గోపాల్ తన వైపు చూసి చెయ్యూపాడు. చిరునవ్వుతో అనుకోకుండానే ఆమె కూడా చెయ్యూపింది. చేతిలో ఉన్నవి అక్కడ పడేసి గోపాల్ కిటికీ దగ్గరికి వచ్చాడు. అతని ముఖం నిండా చెమట, మన్ను. లంచ్కి పోదాం, వంట చెయ్యకు అన్నాడు. అలాగేనని. ఎండగా ఉంది, లోపలికి రండి అంది. వస్తాను, ఇంకొక్క మొక్క పాతేసి పొద్దున్న వెళ్ళి 10 మొక్కలు, చాలా వరకు క్రోటన్స్ కొనుక్కొనొచ్చాను అన్నాడు గోపాల్. చిన్నపిల్లవాడు తాను చేసిన ఘనకార్యం తల్లితో చెప్తున్నట్లు. త్వరగా వచ్చేయండి అంది రేఖ. 10 నిమిషాలు అన్నాడు గోపాల్. రేఖ గోపాల్ని చూస్తూనే మరోసారి 10 నిమిషాలు అనుకుంది. ఎంతో కాలం కిందటలాగా ఉంది. కానీ 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. 10 నిమిషాలు నన్నిక్కడ కూర్చొనివ్వండి అంటూ ఒకనాడు చీకటి పడ్డాక వచ్చాడు జీవన్. మాలతి వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళింది. ఆమె కోసం ఎదురు చూస్తున్న రేఖ హఠాత్తుగా జీవన్ గదిలోకి రావడం చూసి ఆశ్చర్యపడింది. కూర్చోండి అంది తాను లేచి నిలబడుతూ. మీరు కూర్చోండి, ఒక గ్లాస్ మంచినీరు తప్ప మరేమీ అక్కర్లేదు నాకు అన్నాడు జీవన్. మంచినీరు తెచ్చిచ్చింది. అలా హఠాత్తుగా జీవన్ ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. సినిమా నుంచి ఇంటికి తీసుకొచ్చి వదిలిన ఆ రోజు తర్వాత మళ్ళీ ఆఫీస్ బయట ఇదే కలవడం. దయచేసి కూర్చోండి అన్నాడు జీవన్. ఆమె కూర్చున్నాక 10 నిమిషాలు మీతో మాట్లాడి వెళ్ళిపోతాను, మీకేం ఇబ్బంది ఉండదు కదా అన్నాడు. ఉండదని తలాడించింది తను. థ్యాంక్స్. మీరు నా కంపెనీలో పనిచేస్తూ ఉండడం వల్ల మీ మీద కూడని అధికారం చెలాయించడం లేదు నేను. ఎందుకో మీ దగ్గర కూర్చుంటే నాకు శాంతిగా ఉంటుంది. అందుకే మానసికంగా ఈరోజు మరీ బాధగా ఉంది, ఇక్కడికి వచ్చానన్నాడు. పడక కుర్చీలో వెనక్కి జారబడి కళ్ళు మూసుకుని జీవన్. ఆ రోజు అతన్ని 4-5 సార్లు ఆఫీస్లో చూసింది రేఖ. ఎందుకో అతను రోజులాగా లేడని అనుకుంది. పని ముమ్మరంగా ఉండటం చేత అనుకుని సరిపెట్టుకుంది. మీ స్నేహితురాలు ఎక్కడా అన్నాడు కళ్ళు తెరిచి జీవన్. చుట్టాలింటికి వెళ్ళింది. ఒంటరిగా చీకటి పడ్డాక నీకు భయం వెయ్యదు అన్నాడు జీవన్. వెయ్యదు, చుట్టూ ఇల్లున్నాయి కదా అంది రేఖ. మీరు సుఖంగా ఉన్నారా అన్నాడు జీవన్. కొంచెం ఆశ్చర్యపడి జవాబు కోసం వెతుక్కొని బాగానే ఉన్నాను. సుఖమంటారా, ఎక్కడికక్కడే అంది రేఖ ఒక్క క్షణంలో తన జీవితాన్ని విమర్శించుకుంటూ. ఆమె ముఖంలోకి తేరిపారా చూస్తూ, నిజమే, సుఖం అంటూ ఏమీ లేదు. ఇవన్నీ వదిలి ఏ రిషికేశో పారిపోవాలనిపిస్తుంది నాకు తరచు అన్నాడు జీవన్. రేఖకి ఏమనాలో తెలియలేదు. జీవన్ అలసి ఉన్నాడు, మానసికంగా మరీ అలసి ఉన్నాడు. మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ,
నాకింత డబ్బు, అధికారం, అటు ఇల్లు, సంసారం, దైవం ఇచ్చిన ఆరోగ్యం అన్నీ ఉండి ఈ వైరాగ్యం నేనెవరినో మోసం చేసే ప్రయత్నంలాగా ఉంటుంది అన్నాడు. ఆపుకుంటున్న బాధ రేఖ గ్రహించగలిగింది. మీరు మోసం చేస్తారని అనుకోను. మిమ్మల్ని తెలిసిన ఎవ్వరు అలా అనుకుంటారనుకోను. అనుకోని అభిమానం వచ్చింది రేఖ గొంతుకలోకి. థ్యాంక్స్. నేను మోసగాడిని కాను. నాకున్న కొద్దిమంది మిత్రులకే అది తెలుసు. కానీ ఆవిడ ఏమో అనుకుంటుంది. ఏం చేసేది అన్నాడు. ఆమె అంటే అతని భార్య అయ్యుండాలి. రేఖ ఏమీ జవాబివ్వలేదు. జీవన్ అనకూడని మాట అనినట్టు కొంతసేపు మాట్లాడకుండా అలాగే కూర్చున్నాడు. ఏ మగవాడు ఆస్తి కోసం భార్యని తెచ్చుకోకూడదు మిస్ రేఖ. ఏ మనిషికి అమ్ముడు పోవడం కన్నా నీచమైన నుదుటి రాత ఉండదు. పదే పదే జ్ఞాపకం చేసి ఆమె నా జీవితం ధ్వంసం చేస్తోంది. నిజమే, నా ఆస్తులన్నీ ఆమెవే. కానీ ఆ మాట అస్తమానము వినడం బాధాకరంగా ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అనుకుంది రేఖ. అతనికి ఎంతమంది స్నేహితులైనా ఉంటారు. తన ఆఫీస్లో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న రేఖకి అదంతా ఎందుకు చెప్పాలి? నిజంగా తనతో చెప్తే అతని మనోవ్యధ తగ్గితే తనకేమీ అభ్యంతరం లేదు. ఈరోజు ఏం జరిగిందో చెప్పాలని లేదు. పాపం మీరు ఇవన్నీ విని బోర్ అవుతున్నారు. నా స్వార్థాన్ని క్షమించండి. మళ్ళీ ఏమైనా సినిమా చూశారా? అలా మరో దారి పట్టింది సంభాషణ. రేఖకి ఇది చాలా రిలీఫ్గా ఉంది. ఎవరి వ్యక్తిగత జీవితంలోకైనా తొంగి చూడడం సంతోషకరమైంది కాదు. అందులో సౌందర్యహీనమైన జీవితాల రహస్యాలు మరీ బాధాకరంగా ఉంటాయి. ఆ తరువాత 10 నిమిషాలు చాలాసార్లు గడిచాయి. అతను రేఖ చేత చాలా మాట్లాడించాడు. ఆ మాటల్లో ముఖ్యమైన విషయాలు ఏమీ లేవు, కబుర్లు అంతే. కానీ క్రమంగా రేఖ సంభాషణలో నిమగ్నమైపోయింది. అతడు పరిసరాలని, తన పరిస్థితులన్నీ, కాలగమనాన్ని మర్చిపోయాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఒకరికొకరు చెప్పదలుచుకున్న మాటలు దాచుకుని దాచుకుని ఒకసారి చెప్పుకున్నట్లుంది. గడియారం చూసుకుని అరే 10 అయిపోయింది అన్నాడు లేచి నిలబడుతూ జీవన్. రేఖ కూడా ఆశ్చర్యపడింది. 10 నిమిషాలంటూ 2-3 గంటలు మిమ్మల్ని కూర్చోబెట్టాను. క్షమించండి. మీతో మాట్లాడుతుంటే అన్నీ మర్చిపోయాను. తల మీద నుంచి పెద్ద బరువు తీరింది. ధన్యవాదాలని రేఖకి నమస్కారం చెప్పి త్వరగా వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు జీవన్. అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడింది రేఖ. కారు మబ్బుల్లాంటి ముఖంతో వచ్చి కళకళలాడుతూ వెళ్ళిపోయాడు జీవన్. అతన్ని చూడగానే కలిగిన ఆశ్చర్యం ఆమెలో క్రమంగా నిర్వచనం తెలియని ఆప్యాయతగా మారిపోయింది. గడిచిన గంటలు తీయగా ఉన్నాయి. ఏదో తెలియని శక్తి ఆమెనెటో లాగుతోంది. ఆయన వెళ్ళిపోయాడా అంటూ వచ్చింది మాలతి రేఖని ప్రస్తుత ప్రపంచంలోకి తెస్తూ. వెళ్ళారు అని నీకెలా తెలుసు అంది రేఖ. 2 గంటల కిందట వచ్చాను. మీరిద్దరూ ప్రపంచంలో మరేమీ లేనట్లు మాట్లాడుకుంటున్నారు. అలా వెళ్ళి 4 ఇళ్లలో తెలిసిన వాళ్ళని పలకరించొచ్చాను అంది మాలతి నవ్వుతూ. సారీ, నువ్వు రావడం నేను గమనించలేదంది రేఖ. అదే నేనంటున్నది కూడా అంది మాలతి చిరునవ్వుతో. నవ్వేదేమీ లేదిందులో అంది రేఖ. అవును, కానీ చిరునవ్వులు చాలా ఉన్నాయి. పద వంట చేసుకుందాం. మనసు నిండా ఎంత ఉన్నా ఉదరంలో కూడా ఉండాలి కదా అంది మాలతి. ఆనాడు తనలో కలిగిన తీయటి భావన ఈనాడు జ్ఞాపకం ఉంది. రేఖ ముఖం నిండా ఇప్పుడు చిరునవ్వు కనిపించింది. ఆ చిరునవ్వుతో ఎంతో అందంగా ఉన్నావు అన్నాడు గోపాల్. ప్రస్తుతానికొచ్చి ఎంతసేపైంది మీరొచ్చి అంది రేఖ. ఏమో, అలాగా నీ వైపు చూస్తూ నిలబడ్డాను గాని గడియారం వైపు కాదన్నాడు గోపాల్. సారీ అంది రేఖ. దేనికి? అంత చక్కటి చిరునవ్వు తర్వాత సంతోషమే గాని విచారం ఎందుకు అన్నాడు గోపాల్. ఆ చిరునవ్వు అతని కోసం వచ్చిన సూర్యకాంతి కాదని, ఎవరి ఊహలతో ఆలోచనలతో తన మీది క్షణాలలో ప్రతిఫలించిన చంద్రకాంతి అని ఆమె ఎలా చెప్తుంది? బయటికి వెళ్తున్నారా అంది రేఖ మాట మార్చడానికి. అవును, ఓసారి ఫ్యాక్టరీకి వెళ్ళి రావాలి. ఫోన్ వచ్చింది అన్నాడు. రింగ్ వినిపించనే లేదు రేఖకి. ఆలస్యం అవుతుందా? అవదు, 10 నిమిషాల పనని వెళ్ళిపోయాడు గోపాల్. అతను వెళ్ళిపోయాక అతనికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేదని జ్ఞాపకం వచ్చి నొచ్చుకుంది రేఖ. డైనింగ్ టేబుల్ మీద హాట్ క్యారియర్లో ఇడ్లీ ఉంది. చూసి మళ్ళీ మూత పెట్టేసింది. నిన్న అంత కోపం వచ్చి తనని ద్వేషించడానికి అంత కారణమున్న మనిషి ఎంతగా తన కోసం ఈవేళ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ మధ్య ఏదో మాటల సందర్భంలో గార్డెన్లో ఇంకా రంగురంగుల క్రోటన్స్ ఉంటే బాగుండును అన్నది. ఈవేళ ఇంత ఎండలోనూ గోపాల్ ఎందుకు శ్రమపడ్డాడో ఆమెకు తెలుసును. ఉదయం ఏ 5కో లేచుంటాడు. అమ్మా అంటూ లోపలికొచ్చాడు టైగర్. ఏం అంది రేఖ చిన్న కవరు చించి చూసింది. ఆనాటి తేదీ. డియర్ రేఖ, మన జీవితంలో నిన్నటి రోజు లేదు, మర్చిపో. నీ విషయంలో దుర్బలమైన ఆలోచనలు రావడం నాదే దురదృష్టం. ఎంత సిగ్గుపడుతున్నానో చెప్పలేను మాటల్లో. క్షణికోద్రేకంలో చాలా పొరపాట్లు చేశాను. నిన్ను ప్రేమించడం తప్ప. నీ గోపాల్.
మళ్ళీ మళ్ళీ చదివింది. గోపాల్ గోపాల్ అనుకుంది. ఎంత లోతైన మనిషి. ఆ క్షణంలో చాలా నీరసంగా అనిపించింది రేఖకి. అలాగే కుర్చీలో కూర్చుంది. మళ్ళీ ఉత్తరం చూసింది. నిన్నటి రోజు లేకపోతే బాగుండును. గోపాల్కి ఏం తెలుసును? పాల వంటి మనసు అతనిది, చంటివాడి స్వభావం అతనిది. తాను కోరుకుంటోంది నిన్నటి రోజు ఉండకపోయి ఉంటే బాగుండునని. కానీ అతని కారణాలు వేరు, ఆమె కారణాలు వేరు. ఒకప్పుడు రేపటి రోజు లేకుంటే బాగుండును అన్నాడు జీవన్. తనకి అలాగే అనిపించింది. తాను అలాగే కోరుకున్నది. ఆ రోజు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ఇలాగా ప్రకాశంగా వేడిగా లేదప్పుడు. ఆకాశం నిండా మేఘాలు, రోజంతా చిన్న చిన్న చినుకులు, వర్షము పడుతూనే ఉన్నాయి. రోజంతా ఆఫీస్లో కష్టంగానే గడిచిందెందుకో. మబ్బు వేసినా వర్షం వచ్చినా తన మనసు మబ్బు పట్టిపోతుంది. ఎప్పుడూ లేంది జీవన్ ఏం అలా ఉన్నారు అన్నాడు. రేఖ అని పలకరించి మిస్ రేఖ వదిలేసినందుకు ఆమెకు చాలా సంతోషం అనిపించింది. ఏమీ లేదు అంది. సాయంత్రం ఆఫీస్ వదిలి వెళ్ళేసరికి చాలా ఆలస్యమైపోయింది. బస్టాప్ దగ్గరికి వెళ్ళేసరికి కొంత తడిసింది. బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడింది. షెల్టర్లోకి కూడా చిన్న తుంపరలు వస్తూనే ఉన్నాయి. ఎంతకి బస్ రాలేదు. టాక్సీలో పోతే 7-8 రూపాయలు తక్కువ కాదు. తాను భరించలేని ఖర్చు. టాక్సీలు కూడా దొరికేలా లేవు. అలా అరగంట పైన నిలబడ్డాక జీవన్ కారులో వచ్చి కమిన్ అన్నాడు కారు తలుపు తీసి పట్టుకొని. ఎంతో రిలీఫ్తో కారులో కూర్చుంది. మరో 10 నిమిషాలు అలాగే ఎదురు చూడాల్సి ఉంటే ఆమెకి కన్నీళ్ళు వచ్చుండేవి. చాలా అలసిపోయారు మీరు అన్నాడు ఆప్యాయంగా జీవన్. అవును, దేవుడిలాగా వచ్చారు అంది రేఖ. మీరు వెళ్ళిన వెంటనే ఆఫీస్ వదలలేకపోయాను. స్వార్థంతోనే మీరిక్కడ వెయిట్ చేస్తూ ఉండాలని ఆశించానన్నాడు జీవన్ చిరునవ్వుతో. హఠాత్తుగా పెద్ద వర్షం ప్రారంభమైంది. బస్సు దొరక్కపోవడం మంచిదైంది అంది రేఖ. ఇద్దరికీని బాగా తడిశారా అన్నాడు జీవన్. అంతగా లేదు. కాఫీ తాగిపోదాం. మీ ఇష్టం. తాజ్కి తీసుకెళ్ళాడు కాఫీ, దాంతో 2-3 రకాల టిఫిన్లు. లోపల చల్లదనానికి వణికింది రేఖ. సారీ, తడిసిన మీద ఇక్కడ ఏసీలో మరీ చల్లగా ఉంటుందన్నాడు జీవన్. అతని ముఖంలో ఆతృత చూసి జాలి పడింది రేఖ. నిమిషంలో ఆమెకి బాగానే ఉంది. చుట్టుపక్కల ఒకరిద్దరికన్నా లేరు. సన్నగా సంగీతం ఏ మూల నుంచో వినిపిస్తోంది. వేడివేడి కాఫీ తాగాక శరీరంలోకి కొంత వెచ్చదనం వచ్చింది. జీవన్కి దగ్గరగా కూర్చుంటే అతని సహచర్యంలో మనస్సులోకి వెచ్చదనం వచ్చింది. అతను చిన్న గొంతుకతో ఏదో మాట్లాడుతున్నాడు. ఉండి ఉండి తాను ఏదో చెప్తోంది. జ్ఞాపకం ఉంచుకోవలసినవేవీ లేవు ఆ మాటల్లో. మర్చిపోయేవి ఏవీ లేవు ఆ క్షణాలలో. తనకి జీవన్కి మధ్య ఏమీ తెరలు లేనట్టుంది. ఆ పరిసరాలలో అతని మాటల్లో మర్యాద, ఆప్యాయత కలిసున్నాయి. ఆ సాహచర్యంలో ఆమెకెంతో మాధుర్యం కనిపించింది. చివరికి పరిమితి తెలియని ఎన్నో నిమిషాల తర్వాత లేచి బయటకు వెళ్ళి కారులో కూర్చున్నారిద్దరూ. బయట వర్షం పడుతూనే ఉంది. పదండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు జీవన్. ఇల్లు దగ్గరవుతున్న కొద్దీ రేఖకి బాధగా ఉంది. జీవన్ వెళ్ళిపోతాడు. ఈ తీయటి క్షణాలు శాశ్వతంగా వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ ఏమీ అనలేని స్థితి తనది. ఏమీ ఆపలేని స్థితి అతనిది. ఇల్లు రానే వచ్చింది. జాగ్రత్తగా వెళ్ళండి, బురదగా ఉంది అన్నాడు. పర్వాలేదు, అలవాటే అంది రేఖ. మంచి ఇల్లు ఎందుకు తీసుకోరు అన్నాడు. గడిచిపోతోంది అంది రేఖ. నో, మీకే బాధలు ఉండకూడదు అన్నాడు జీవన్. రేఖ కారు దిగి వెళ్ళిపోతుంటే ఆమెనే గమనిస్తున్నాడు. అప్రయత్నంగా చెయ్యి ఊపింది రేఖ. అతడి ముఖం నిండా వెన్నెల. ఆమె ఆ మసక చీకట్లో కూడా చూడగలిగింది. మాలతి ఎదురు చూస్తూ కూర్చుంది. ఆ రాత్రి ఆమె ఎన్నో మాటలాడలేదు. నిద్రపోబోతుంటే రేఖకి జ్ఞాపకం వచ్చింది. మొట్టమొదటిసారిగా ఒక్క క్షణం మాత్రం జీవన్ తనని స్పర్శించాడని. నిద్ర కొంత దూరం వెళ్ళిపోయింది. కళ్ళ నిండా జీవన్. పెద్ద పెద్ద కెరటాల లాంటి ఆలోచనలు, ఉద్రేకాలు. జీవన్ అతనే తనకి జీవనం. అలా అనిపించింది. ఆ తరువాత చాలా త్వరగా అతను దగ్గరయ్యాడు. వారానికి 2-3 సార్లు కలిసేవారు. ఎక్కడికైనా వెళ్ళి కబుర్లు చెప్పుకునేవారు. ఊరొదిలి ఏ మహాబలిపురమో వెళ్తూ కూడా ఉండేవారు. అతను ఆమె కోసమే బ్రతుకుతున్నట్లుండేవాడు. ఆమె అతని కోసమే బ్రతుకుతూ ఉండేది. అంతగా దగ్గరగా వచ్చేశారు. చిన్న చిన్న నీటి చుక్కలు మహాసముద్రమైనట్లు, ఒక జంఝా మారుతంలో చిక్కుకున్నట్లు ఆ ఇద్దరూ పెనవేసుకున్నారు. ఒకరి సన్నిధి మరొకరికి పెన్నిది. ఇంక ప్రపంచమే లేనట్టు ఉండేవారు. కాలానికి అర్థం లేనట్లు ఉండేవారు. మాలతి అంతా గమనిస్తూనే ఉండేది. ఆమెకి అరుణ్కి మధ్య కొంత దూరం వచ్చింది. నేను ఆశించేది వేరు, అతనికి కావాల్సింది వేరు అంది మాలతి రేఖతో. అందులో ఉన్న ప్రమాదాల మాట అలా ఉంచి, నాకందులో అవమానకరమైందే చాలా కనిపిస్తోందంది. రేఖ అంగీకరించింది. కానీ
నువ్వు అంతకన్నా ప్రమాదమైన ఊబిలో చిక్కుకుంటున్నావు సుమా అంది మాలతి. ఆమెది ఈర్ష్య కాదని, తన కోసం నిజంగా ఆతృత అని రేఖకు తెలుసును. అతను అలాంటి వాడు కాదు, నన్ను ఏ రకంగానూ పాడు చేయడు అంది రేఖ. అది నిజం. వెచ్చవెచ్చటి సన్నివేశాల మధ్య ఎంతో అభిమానంగా ఆమె దగ్గర కొంత శారీరకమైన చనువు తీసుకున్న జీవన్ అంత ఉధృతమైన తమ మధ్య ఆ హద్దులు మీరిన పనులేవీ చెయ్యలేదు. అదంతా ఒక కళ. పొంచి పొంచి ఉండి పులి మీద పడుతుంది. ఇలాగ మనల్ని ఆదమర్పించి మగవాడు ఏదో ఒక బలహీనపు క్షణంలో మనల్ని భాగ్యహీనులుగా చేస్తాడు అంది మాలతి. అరుణ్ ప్రవర్తన ఆమెకు చాలా బాధ కలిగించింది. ఆశాభంగం కూడా అయింది మాలతికి. జీవన్ అలాంటి మనిషి కాదు. మరీ ఆలస్యమయ్యేదాకా అలాంటి మనిషి ఎవ్వరూ కాదు. నీ జీతం 1000 చేశాడు, ఈ ఇల్లు ఇచ్చాడు, నీ చుట్టూ తిరుగుతున్నాడు, ఏమీ కోరకుండానే అంది మాలతి. రేఖకి జవాబు తెలుసును. అవును అంది. పిచ్చి పిల్లవి, నీకే హాని రాకూడదని నేను దైవాన్ని వేడుకుంటాను అంది మాలతి. కాదు మాలతి, జీవన్ నా దగ్గర ఉన్నంతసేపు మర్యాదగా ప్రవర్తిస్తాడు. నా దగ్గర గడిపే క్షణాలు అతనికి ఆనందమిస్తాయి. నిజం చెప్పాలంటే నాకు అంతే. ఈ ఇల్లు అద్దెకు కాదు, నాకు ఇచ్చేశాడు. కనీసం అలా చెప్పాడు. మాలతి ఆశ్చర్యంగా చూసింది. అవును, కానీ నేను అమ్ముడు పోయే మనిషిని కాదు, నీకా భయం అక్కర్లేదు అంది రేఖ. కానీ అతను పెళ్ళైన మనిషి. నిన్ను ప్రేమించడం ఎంత స్వార్థమో, నువ్వతన్ని ప్రేమించడం అంత మూర్ఖత్వం అంది మాలతి. నీ మాట నిజమే మాలతి, కానీ అతన్ని ప్రేమించకుండా ఉండలేను. అతని భార్యకి, పిల్లలకి అతనికన్నా అంతకన్నా ఎక్కువ అన్యాయం ఏదీ చేయదలుచుకోలేదు అంది రేఖ. కానీ అంది మాలతి, నీ ఉద్దేశం నాకు తెలుసును. ఇలా ఎంతకాలం అంటావు? దీనికి ముగింపు ఏమిటి అంటావు? అది నాకు తెలీదు. దీనికంతటికీ సుఖాంతం ఉంటుందని నేను అనుకోను. కానీ జీవన్ అంత బలవంతంగా నా సుఖం కోరుతాడు. ఆ ప్రభావం ఉంటుందనిపిస్తోంది అంది రేఖ. అదే నిజం కావాలని ఆశిస్తానంది మాలతి. రేఖ నిశ్చయంగా అది నిజమవుతుందని నమ్మింది. ఏదో ఒక రోజున జీవన్ మాటలు ఆటలు మాని చేతల దాకా వస్తాడని మొదట్లో ఆమెకు చిన్న భయం ఉండేది. కానీ అతని ప్రవర్తన అలాంటి భయాన్ని త్వరగానే దూరం చేసింది. ఆ తర్వాత అతనేమన్నా అంగీకరించి ఉండేది రేఖ. అంత వ్యామోహం అతనంటే. కానీ నిన్ను ప్రేమిస్తున్నది నువ్వు సుఖపడాలని కానీ నిన్ను కొత్త బాధల్లో పెట్టాలని కాదు రేఖ. నీ జీవితానికి ఏ విధంగానూ మచ్చ తేను అన్నాడు ఒక పరిస్థితిలో. ఆ మాట నిలబెట్టుకుంటాడని అప్పుడు రేఖకి తెలుసును. ఆ సన్నివేశాలన్నీ నిన్నటి తెరల చాటు నుంచి తొంగి తొంగి చూస్తున్నాయి. ఎన్నిసార్లు కలుసుకున్నారు ఏమో, కానీ ప్రతిరోజు సినిమా చూసినట్లు ఇద్దరికిద్దరు తమ తమ దైనందిన జీవితాలను వేరువేరుగా జీవిస్తూ వాటిలోని బాధల్ని తమ సహచర్యంలో మర్చిపోయేవారు. ఏకాంతంలో వాళ్ళది మరో ప్రపంచం. ఒక్కొక్కప్పుడు గంటలు ఎన్నో అతి కొద్ది మాటలతో గడిచిపోయేవి. కానీ అవి చక్కటి నిశ్శబ్దాలు. అలా గడిచిపోయింది కాలం. పెద్ద లాయర్లు ఇద్దరిని పెట్టి జీవన్ ఆమె ఆస్తి వ్యవహారాలన్నీ త్వరగానే సెటిల్ చేయించాడు. తనకంత ఆస్తి ఉందని ఆమె అనుకోలేదు. తానుంటున్న చక్కటి ఇల్లు తన పేర కొన్నాడు. అది కాక డబ్బు చాలా రకాలుగా పెట్టుబడులు పెట్టించాడు. వస్తున్న జీతం పేరుకే ఆమె పరిస్థితి అంత మెరుగుపడింది. అవన్నీ చేసి జీవన్ తనకి దగ్గరగా రాలేదు. అప్పటికే అతని మీద ఆమెకి పూర్తిగా మమత ఉంది. మాలతికి తనకి జీవన్ విషయంలో, వారి సహచర్యం విషయంలో మాటలు జరిగాక వారిలో కొంత చనువు పెరిగిన మాట నిజమే. కానీ ఆమె అయిష్టం సూచనగా జీవన్ తన హద్దుల్లో ఉండడానికి ప్రయత్నించాడు. అలా జరిగింది కాలం. దూరంగా 12 గంటల సైరన్ వినిపించి మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చింది. అమ్మా అంటూ వచ్చాడు టైగర్. ఏం ఆకలేస్తోందా అంది రేఖ. అవును, పోయి హోటల్లో తినరా, మేం బయటకు వెళ్తున్నాం అంది రేఖ. వాడి మాటే మర్చిపోయింది వేళ. టిఫిన్ ఉంది టేబుల్ మీద, తిని వెళ్ళు. నాకది చాలు, నీ ఇష్టం. వాడి సమస్యలు వాడివి. కానీ వాడు గోపాల్ ఎలా రాజీ పడ్డారో ఆమెకు అంతుబట్టలేదు. ఎప్పుడు గోపాల్ని అడిగి తెలుసుకోవాలి అనుకుంటుంటే హడావిడిగా రానే వచ్చాడు గోపాల్. ఆలస్యమైందా అన్నాడు ఆత్రంగా. లేదంది రేఖ చిరునవ్వుతో. తన పుట్టినరోజు నాడు జరిగిన కథ మళ్ళీ సామాన్య పరిస్థితుల్లో జరగదని ఆమెకు తెలుసు. కానీ నిన్నటిలాంటి ఉదంతం మళ్ళీ జరుగుతుందా? నిన్నటిలాగే జీవన్ మళ్ళీ తనని కలవక తప్పదని పట్టుబడతాడా? అలసిపోయి ఉన్నాడు గోపాల్. మిగిలిన రోజంతా ఆమెకి ఆహ్లాదంగా గడిచిపోయింది. జ్ఞాపకాల ముళ్ళు గుచ్చుకోకుండా ఆమె జాగ్రత్త పడింది. అనుకోకుండా ఒకనాడు మాలతి వచ్చింది. రేఖ పెళ్లికి ముందే ఆమె మరో ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటినుంచి వారిద్దరికీ ఎక్కువ కలయిక లేదు. ఎప్పుడైనా మాలతి ఫోన్ చేసేది. క్షేమ సమాచారాలు చెప్పుకునేవారు. అరుణ్ ఎలా ఉన్నాడు అని అడిగేది రేఖ తప్పకుండా. మామూలే అంటే? అదే, ఏది తేల్చడు.
ఓసారి పెద్ద కలహమే అయింది మా ఇద్దరికి. మళ్ళీ అతన్ని చూడాలనిపించలేదు. అతనికి అలాగే అనిపించుంటుంది. అంతా అయిపోయిందా? లేదు, 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. ప్రాధేయపడ్డం అతనికి చేత కాదు, కానీ దానికి దగ్గరగా వచ్చాడు అంది మాలతి. అరుణ్ది విచిత్రమైన మనస్తత్వం. పెళ్ళి అనే లాంఛనానికి ముందే దైహికంగా తనకి లొంగిపోయే పాటి నమ్మిక మాలతికి లేదనే బాధ, అలా లొంగిపోయే దౌర్బల్యం ఆమెలో లేదనే సంతృప్తి ఒకదాంతో ఒకటి అతనిలో పోటీ పడుతూ ఉంటాయి. మాలతిని చూడగానే రేఖకి చాలా సంతోషం కలిగింది. తామిద్దరూ ఎంతో ఆనందంగా గడిపిన రోజులు, తాను ఈ ఊరు రాగానే మనసారా స్వాగతం చెప్పిన విషయం రేఖ ఎప్పుడూ మర్చిపోలేదు. మీ శ్రీవారెక్కడా? అంది మాలతి. రాత్రి ఎప్పుడో వస్తారు అంది రేఖ. అదేమిటి, ఇది కొత్త అలవాటా? అంది మాలతి. రేఖ సంసారంలో ఏం జరుగుతూ ఉంటుందో ఆమెకి కొంతవరకు తెలుసును. లేదు, 4-5 రోజుల నుంచి ఫ్యాక్టరీలో ఏవో కొత్త మిషన్స్ రావడమో ఏదో జరిగిందట. అంతేనా? లేక ఇంటికి రావడం అంటే భయంగా ఉంది అతనికి అంటూ నవ్వింది మాలతి. ఆమె ఎంతో సునాయాసంగా నవ్వుతుంది. తనకి బాధ కలిగించే పరిస్థితుల్లోనైనా ఆమె నవ్వగలదు. అదేం లేదు అంది రేఖ చాలా తొందరగా, కొంత నిశితంగా. పరీక్షగా చూసింది మాలతి. నిన్నేమీ విమర్శించడం లేదులే, కోపం తెచ్చుకోకు అంది మాలతి. 4-5 నెలల కిందట రేఖ గోపాల్ గురించి ఏమీ చెప్పడానికే ఇష్టపడలేదు. ఆ విషయమే ఆమెకి రుచికరంగా ఉంది. అది మాలతికి బాగా జ్ఞాపకం ఉంది. నీ మీద కోపం నాకెప్పుడూ రాదు అంది రేఖ చిరునవ్వుతో. మాలతి మనసు కొంచెం గాయపడిందని ఆమె గ్రహించింది. నీ జీవన్ ఎలా ఉన్నాడు? అంది కొద్ది క్షణాల తర్వాత మాలతి. ఒక్కసారి రేఖ ముఖంలో రంగులు మారడం గమనించగలిగిందామె. అక్కడి నుంచి రేఖ మనసు క్షణికంగా దూరాలకు పోవడం గమనించగలిగింది మాలతి. నీ మాట చెప్పు, మీ అరుణ్ ఏమంటాడు? అంది రేఖ. అది చెప్పడానికి వచ్చాను అంది మాలతి. ఆమె కళ్ళ నిండా వెలుతురు. రేఖ ఒక్కసారిగా ఆమెను కౌగిలించుకొని, ఎంత మంచి వార్త మోసుకొచ్చావు అంది. ఆమె నిజానికి మాలతిని గురించి చాలా బాధపడింది. తన స్వంత బాధలో ఆమె ఆ బాధను వెలికి రానియలేదు, అంతే. నువ్వు సంతోషిస్తావని తెలుసు అంది మాలతి. సంతోషమా? డాన్స్ చెయ్యాలనుంది అంది రేఖ ఆనందంలో తేలిపోతూ. చెప్పు, నాకు వివరాలన్నీ కావాలి. నీటిలో చేపని చేతులతో పట్టుకున్నంత కష్టమైన పని ఎలా చేశావు అంది. ఇలాంటి చేపలకి కొన్ని చేతుల్లో చిక్కిపోవాలని బుద్ధి పుడుతుందంది మాలతి. రేఖకి అంతరాంతరాల్లో ఎక్కడో చిన్న స్పందన కలిగింది. అలా కాదు, వివరాలు కావాలి అంది రేఖ. మాలతికి చెప్పాలనుంది. అరుణ్కి ఆమెకి చివరి ఘర్షణ రేఖకు తెలుసు. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అన్నాడు అరుణ్. నమ్మకం అపనమ్మకం కాదు, నా సూత్రాలు నాకున్నాయి. నీతో కలిసి తిరిగానని, నీతో స్వేచ్ఛగా మాట్లాడానని, నన్ను వివాహం చేసుకునే ఉద్దేశం నీలో ఎక్కడో ఉందని, ఈ కారణాల వల్ల కోరికలన్నీ ఇప్పుడే తీర్చడం నా అభిమతం కాదు అంది మాలతి. నిన్ను మోసం చెయ్యను అన్నాడు అరుణ్. నీకేం ప్రమాదం లేదు, మనం ఆధునిక యుగంలో ఉన్నాం, అమ్మమ్మల కాలంలో కాదు అన్నాడు. శరీరానికి జరిగే ప్రమాదం ఒక్కటే కాదు నేను ఆలోచిస్తోంది. నువ్వు మోసం చేస్తావా చెయ్యవా అని ఆలోచించడం లేదు అంది మాలతి. మరి నాకిష్టం లేదు. అది ఏ యుగమైనా. వ్యక్తిగా నా సూత్రాలు నాకు ఉన్నాయి అంది మాలతి. నన్ను దూరం చేసుకుంటున్నావు అన్నాడు అరుణ్. నాకు దగ్గరగా ఉండడానికి ఇదే షరతు అయితే దూరంగానే ఉండు అంది మాలతి. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట అన్నాడు అరుణ్. అలాంటిదే ప్రేమ అయితే లేదు అంది మాలతి. పార్కులో జరిగింది ఇదంతా. అతను లేచి స్కూటర్ మీద వెళ్ళిపోయాడు ఇంకేమీ అనకుండా. అది జరిగాక 2 నెలలు మాలతికి కనిపించలేదు. ఆ తర్వాత ఒకనాడు మాలతికి ఆఫీస్లో ఫోన్ చేశాడు. మాలతి మాట్లాడలేదు. ఆ ఆదివారం మధ్యాహ్నం వచ్చాడు. వస్తూనే నీ జాతకం ఇయ్యి అన్నాడు ఉపోద్ఘాతం లేకుండానే. అడగకుండానే మంచినీరిచ్చి. ఎందుకు అంది మాలతి. ఎందుకు? ముహూర్తాలు పెట్టించడానికి అన్నాడు ఎటో చూస్తూ. లోపలికి వెళ్ళి కాఫీ చేసి తెచ్చింది మాలతి. కాఫీ కోసం రాలేదు, జాతకం కోసం వచ్చాను అన్నాడు అరుణ్. ఈ ఓటమి అతనిలో కలిగించిన మార్పుని జాగ్రత్తగా గమనిస్తోంది మాలతి. కానీ తన గెలుపులో ఉన్న ప్రమాదం ఆమెకు తెలుసు. కాఫీ తాగు అంది. ఆగి, జాతకం ఇవ్వాలని లేదా అన్నాడు అరుణ్ చల్లగా. లేదు అంది మాలతి. ఆ జవాబుకి అతను సిద్ధంగా ఉన్నాడల్లే ఉంది. సరే, తరువాత నన్నేమీ దూషించకు అన్నాడు. దూషించను అంది మాలతి. కన్నీళ్లు ఏ క్షణానైనా వచ్చేసేలా ఉన్నాయి. కానీ లోపల ఏదో శక్తి ఆమెకి సహాయం చేస్తోంది. వెళ్తానన్నాడు లేచి నిలబడతను. మాలతి మాట్లాడలేదు. లోపలికి వెళ్ళి మంచం మీద బోర్లా పడుకుని ఏడుపు ఆపుకుంటోంది. అతని స్కూటర్ శబ్దం కోసం ఎదురు చూస్తోంది. ఆ శబ్దం రాలేదు. 2 చేతులు మాలతిని చుట్టేశాయి. కొంచెం తెలివి తక్కువని క్షమించలేదా మాలతి అంటూ అరుణ్ ఆమెని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
అంతా చెప్పి వచ్చే శుక్రవారం ముహూర్తం అంది మాలతి. నమ్మిక లేకపోతే ఇదిగో కార్డ్ అంటూ ఇచ్చింది. కార్డు చూస్తూ ఉండిపోయింది రేఖ. ఏమిటి ఆలోచిస్తున్నావు అంది మాలతి. నువ్వు చాలా సుఖపడాలని దైవాన్ని కోరుకుంటున్నాను, కానీ ఏదో భయం ఇన్ని మార్పుల తర్వాత అంది రేఖ. హాయిగా నవ్వింది మాలతి. భయపడకు, అతన్ని నేను నిజంగానే ప్రేమిస్తున్నాను, తప్పకుండా సుఖపడతాను అంది. ఈసారి రేఖలో స్పందన బలంగా ఉంది. ప్రేమించిన వాళ్ళంతా సుఖపడతారా అంది రేఖ కొంచెం పొడిగా చిత్రంగా. ఆ ప్రశ్న వెనక తానే లేదు, గోపాలున్నాడు. సారీ, అది కాదు నా ఉద్దేశం అంది మాలతి. సారీ చెప్పకో, నీ మంచి కోరికలు నాకు మంచి చేస్తాయి అంది రేఖ. క్రమంగా వాళ్ళిద్దరి సంభాషణ ఇతర విషయాల మీదకి వెళ్ళింది. 10 దాటుతుంటే గోపాల్ వచ్చాడు. బాగా అలసిపోయి ఉన్నాడు. స్నానం చేసినా అలసట పోలేదు. పేరుకి వాళ్ళిద్దరితో ఏదో తిని వద్దంటున్న మాలతిని డ్రాప్ చేసి వచ్చాడు. రాత్రి అతను అశాంతితో నిద్రపోలేకపోయాడు. అతని కదలికలకి తెలివొచ్చింది రేఖకి. మామూలుగా లేదు అతని ముఖం. ఒంట్లో బాలేదా అని అతని గుండెల మీద చెయ్యి వేసింది రేఖ. అలసిపోయాను అంతే అని లేచి కూర్చుని, నువ్వు అలసిపోయావు, నా పక్కన నీకు నిద్ర రాదు, నేను అవతల గదిలో పడుకుంటాను, నిద్రపో అన్నాడు గోపాల్ నిలబడుతూ. చెయ్యి లాగి అతన్ని కూర్చోబెడుతూ, పర్వాలేదు పడుకోండి, 2 రోజులు విశ్రాంతి తీసుకోకూడదు అంది రేఖ. గోపాల్ దిండు మీద విడి రేఖని తన చేతుల్లోకి తీసుకుని, చాలా రోజులు విశ్రాంతి, ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేశానన్నాడు ఆశ్చర్యంగా. ఏమైంది అంది రేఖ. ఆమెను మరికొంచెం దగ్గరకు తీసుకొని, కొత్త మిషన్ల విషయంలో అమెరికా 2 నెలలు పని కోసం వెళ్ళి రమ్మన్నారు అన్నాడు గోపాల్. బాగుంది, మరేం అంది రేఖ. నాకే గాని భార్యకు లేదట, నాకు కోపం వచ్చిందన్నాడు గోపాల్. లేకపోతే ఏం, మీరు చాలా కాలం నుంచి కోరుకుంటున్నది అమెరికా వెళ్ళాలనేగా అంది రేఖ. నిజమే, కానీ ఎంత సేవ చేశాను వాళ్ళకి. కిందటి సంవత్సరం సుమారు ₹1,00,00,000 లాభం తీశారు. ఈ చిన్న మాటకి వాళ్ళు కాదని ఎందుకనాలి అన్నాడు గోపాల్. కొంచెం ఆగి, తొందరపడ్డారేమో, వెళ్ళి రావాల్సింది అంది రేఖ. ఎలా వెళ్ళేది రేఖ అన్నాడు గోపాల్. నువ్వు పక్కన లేకుంటే నాకక్కడ ఏం బాగుంటుంది, అందుకని ఇంతకాలం పనిచేశాక రిజైన్ ఇచ్చేశారా? విమర్శలాగా అనలేదు రేఖ. ఆమె చలించిపోయింది. బాధగా అంది. అవును, నాకు విచారం లేదు, కానీ నీకు అభ్యంతరం ఉంటే నాకెంత అయిష్టంగా ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉపసంహరించుకుంటాను అన్నాడు. ఇన్ని 100 రోజుల్లో ఆమె చేతులు మొట్టమొదటిసారి అతని చుట్టూ బిగుసుకున్నాయి. అతనెంత పౌరుషం ఉన్న మనిషో ఆమెకు తెలుసు. వద్దొద్దు, నా కోసం మీరు అలా చెయ్యొద్దు అంది రేఖ. ఆమె ముఖం అతని గుండెల మీదుంది. వెచ్చటి కన్నీళ్లు అతన్ని ఆశ్చర్యపరిచాయి. ఏడుస్తున్నావా రేఖ అన్నాడు. అవును, కానీ మీరనుకుంటున్నది కారణం కాదు అంది రేఖ. అతనికి ఎలా చెప్పడం? నువ్వు ఏదో అనబోయిన అతన్ని ఆపేసింది రేఖ. మీరు నిద్రపోండి అంది. ఆమె వెచ్చటి బరువు కింద గోపాల్ ఏమీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఉండి ఉండి వేగం హెచ్చయ్యే ఆమె హృదయ స్పందన అతనికి సులువుగా నిద్ర రానియలేదు. కొత్త రాత్రిలాగా ఉంది. మర్నాడు ఆఫీస్కి 1 రోజులు సెలవుకి ఉత్తరం పంపింది రేఖ. ఆ ఉత్తరం చూస్తూనే ఫోన్ చేశాడు జీవన్. రేఖ, ఏమిటి ఉత్తరం అన్నాడు. గోపాల్ గార్డెన్లో ఏదో చేస్తూ ఉండడాన ఆమె ఫోన్ ఎత్తింది. ఏమీ లేదు, సెలవు కావాలంతే అంది రేఖ. కానీ హఠాత్తుగా ఏమిటిది అన్నాడు జీవన్. చాలా అవసరం వచ్చింది. ఆ రోజు జరిగిన దానికి కోపం వచ్చిందా? కళ్ళు మూసుకుంది రేఖ. ఆ రోజు ఇంక నీ నుంచి దూరంగా ఉండలేను అన్నాడు జీవన్. ప్లీజ్, నా మనసు నీకు తెలుసును అన్నాడు. ఇంతకాలం నుంచి అతను అలాంటి బలవంతం చెయ్యలేదు. మీరు దయచేసి బలవంతం చెయ్యొద్దు అంది రేఖ అతని చేతుల నుంచి తప్పించుకుంటూ. ఆ మధ్య అతను తీసుకున్న గెస్ట్ హౌస్లో అతన్ని కలుసుకుంది. అది అయిష్టంగానే. కొంతకాలం నుంచి అతన్ని కలుసుకోవడం చాలా తగ్గించింది కష్టపడి. మనసు ఒకవైపు నుంచి అతన్ని కలుసుకోవాలని కోరుకుంటున్నా, మరోవైపు నేరం చేస్తున్నట్లు ముళ్ళు గుచ్చుతోంది. కానీ అతను ఎంతో బాధగా పిలిచాక ఒక్కసారి వెళ్ళి వద్దామనుకుంది. మొదట అతను ఎప్పటి జీవన్లాగే ఉన్నాడు. ఈ మధ్య అతని భార్య పుట్టింటికి వెళ్ళడంతో కొంత సుఖశాంతులకి నోచుకున్నాడు. ఈ సంసారం ఎలా ఉంది అన్నాడు. సాగుతోంది అంది రేఖ జరుగుతున్నది మనసులో పెట్టుకొని. నువ్వు జీవన్ని మర్చిపోవు కదూ అన్నాడు ఆశిస్తున్నట్లు. మీ ఉపకారం ఎన్నటికీ మర్చిపోను, మిమ్మల్ని మర్చిపోను అంది రేఖ. అతన్ని గురించిన నిజం ఆ క్షణంలో ఆమెకే స్పష్టంగా లేదు. నువ్వు నా దానివి, ఎప్పుడూ అంతే అన్నాడు జీవన్. రేఖ మాట్లాడలేదు. నువ్వు లేకుండా బ్రతకలేను, నా చుట్టూ ఉన్న ఈ అంధకారంలో నువ్వే నాకొక దీపానివి అన్నాడు జీవన్ హఠాత్తుగా ఆమెని చేతుల్లోకి తీసుకుంటూ. కానీ నేనిప్పుడు మరొకరి భార్యని జీవన్ అంది రేఖ అతన్ని విడిపించుకుని. నాకు తెలుసు, ప్రతి స్త్రీకి ఒక భర్త ఉండాలి, లేకపోతే సుఖం మర్యాద ఉండవు.
కానీ నీకు ప్రేమించేవాడు ఉండాలి. నాలాగా ఎవరు నిన్ను ప్రేమిస్తారు అన్నాడు జీవన్. అతని మాటల్లోకి ఉద్వేగం వచ్చింది. గోపాల్ కౌగిలిలో అప్పటిదాకా ఆమెకి జీవన్ జ్ఞాపకం వచ్చేవాడు. ఇప్పుడు ఆమెను మళ్ళీ కౌగిలించుకున్న జీవన్ చేతుల్లో ఉన్నప్పుడు గోపాల్ జ్ఞాపకం వస్తున్నాడు. అద్దం మీద కార్డు ఐ లవ్ యూ ఆకాశమంతా కనిపిస్తోంది. ఇంతకుముందు ఎన్నోసార్లు జీవన్ ఒక్కడుగు తన పరిధిలోకి వేస్తే రేఖ 2 అడుగులు అతని వైపు వేసి ఉండే పరిస్థితులు, నిమిషాలు ఉన్నాయి. కానీ రేఖకిప్పుడు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. వద్దు జీవన్, మన మధ్య పవిత్రమైన భావన ఎంత ప్రేమతోనైనా సరే ఉండాలి. మీరే చెప్పారు అంది రేఖ. ఈ మధ్య నన్ను కలవడమే లేదు నువ్వు, నేను పిచ్చివాడినైపోయాను అన్నాడు ఇంకా ఉద్వేగంతో జీవన్. అతని చర్యలు ఆ మాటలు నిజమని నిరూపిస్తున్నాయి. అతని శారీరక వాంఛలు జరిగిన దానికి నల్లటి రంగులే వేస్తున్నాయి. ఒక్క క్షణం నీరసించి ఆమె జీవన్ కోరినట్టు చేద్దామనుకుంది. కానీ తనకే తెలియని ఏదో బలీయమైన అయిష్టత ఆమెని పెనుగులాడి అతన్ని విడిపించుకునే శక్తి, తలుపు తీసుకుని అవతల పడే యుక్తి ఆమెకి కలిగించాయి. రొప్పుతూ 2వ ఫ్లోర్ నుంచి మెట్టు దిగి వచ్చిన రేఖకి దేవుడిచ్చిన వరంలాగా టాక్సీ కనిపించింది. ఇంటికి వచ్చేసింది. హలో రేఖ, అక్కడే ఉన్నావా అన్నాడు జీవన్. ఉన్నాను అంది కళ్ళు తెరిచి రేఖ. ఆ రోజు నీకు నిజంగానే కోపం వచ్చింది అన్నాడు జీవన్. పొరపాటు చేశాను, క్షమించు. రేఖ ఏమీ అనలేదు. నిన్ను కనీసం చూడకపోతే బ్రతకలేను అన్నాడు జీవన్. అందుకే తన ఉద్యోగం మార్పు చేసి తనను దగ్గరగా పెట్టుకున్నాడు. నాకు తెలుసు, కానీ పరిస్థితులు మారాయి అంది రేఖ. నాకు నీకు మధ్య ఏమీ ఎప్పుడూ మారవని వాగ్దానం చేశావు అన్నాడు జీవన్. అది నిజమే. ఎప్పుడో తన ప్రేమనంతటినీ అతని మీద కేంద్రీకరించి ఇంకేమీ తనకి లేని రోజుల్లో నిజంగానే తనలా వాగ్దానం చేసింది. వద్దు జీవన్, ఆ మాటలు జ్ఞాపకం చెయ్యకు అంది రేఖ. అవన్నీ మర్చిపో. జీవన్ క్షణకాలం మాట్లాడలేదు. పోనీ కనీసం ఆఫీస్కి రా అన్నాడు. ఈ నెల పోనీ, నిన్ను చూడాలి, ఇంటికి వస్తాను. వద్దొద్దు, ఆయన సెలవులో ఇంటి దగ్గరున్నారు అంది రేఖ. మీరిద్దరూ అని ఆగిపోయాడు. ఇంకేమీ అనకుండా ఫోను డిస్కనెక్ట్ చేసేశాడు జీవన్. నీరసంగా కూర్చుని హఠాత్తుగా వచ్చిన ఈ కొత్త పరిస్థితిని గురించి ఆలోచించసాగింది రేఖ. మరొకసారి తన జీవితంలో మలుపు వచ్చిందని ఆమెకి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అన్యమనస్కంగానే వంట చేసింది. ఒంట్లో బాగులేనట్టుంది. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. టైగర్ని పిలిచి గోపాల్కి లోపలికి రమ్మని కబురు పెట్టింది. చేస్తున్న పనుదురొచ్చి ఏం పిలిచావట అన్నాడు గోపాల్. మనిషి అలసి చెమట పట్టినట్లున్నాడు. అక్కడ ఇంతెండలో పనిచేయాలా? చాలు, లోపలికి రండి, ఎండ మండిపోతోంది అంది. అవునని స్నానానికి నడిచాడు గోపాల్. అతను వచ్చేసరికి కూల్ డ్రింక్ తయారు చేసి ఉంచింది. తృప్తిగా తాగి ఇది చాలా హాయిగా ఉంది అన్నాడు గోపాల్. అవును, ఎండల నుంచి వచ్చాక అలాగే ఉంటుంది అంది రేఖ. అది కాదు, ఎన్నాళ్ళైంది మనం ఇంత విశ్రాంతి తీసుకుని అన్నాడు గోపాల్. పెళ్లి తర్వాత ఆమెకి అంత ఇష్టం లేక, అతనికి ఇంకా అవకాశం లేక 4-5 రోజుల కన్నా సెలవు పెట్టి ఎక్కడికి తిరగలేదు. అవును అంది రేఖ. ఒక్కసారిగా ఆమెకి ఈ పరిసరాలు వదిలి వెళ్ళి కొన్ని రోజులు తిరిగి రావాలని, పూర్వపు ఈ వాసనలన్నింటినీ కడిగేయాలని అనిపించింది. ఎక్కడికైనా పోదాం అన్నాడు గోపాల్ ఆమె ఆలోచనలకి ప్రతిధ్వనిలాగా. అవును, బాగుంటుంది అంది రేఖ. అతని నిరుద్యోగ పరిస్థితి ఆమెకు జ్ఞాపకం వచ్చి కొంత సందేహించింది. కానీ అతనట్టే కాలం అలా ఉండిపోడని ఆమెకి తెలుసు కనుక తనకే ఇంకా బహుశా ఉద్యోగం దొరకదు. జీవన్ ఏం చేసినా చెయ్యకపోయినా తాను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడం, మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న గతాన్ని మళ్ళీ మళ్ళీ తవ్వడమే అవుతుంది. కానీ ఆ మాట అతనికి ఇప్పుడు చెప్పనక్కర్లేదు. ఎటు వెళ్దాం అన్నాడు గోపాల్. మీ ఇష్టం అంది రేఖ. కాదు, ఆలోచించి చెప్పు అన్నాడు గోపాల్. అతనికి రాత్రి నిద్రలేని కారణాన ఆవులింతలు వస్తున్నాయి. ముందర లంచ్ కానివ్వండి, తర్వాత ఆలోచిద్దాం అంది రేఖ. ఆమెకి అలసటగానే ఉంది. నిద్రపోయి ఆమె లేచేసరికి టెలిఫోన్ మోగుతోంది. తొందరగా వెళ్ళి రిసీవర్ తీసింది. క్షణికంగా ఆమె గుండెలు కొట్టుకున్నాయి. జీవన్ కాదు కదా అని. కాదు, గోపాల్ ఫ్యాక్టరీ నుంచి అతని కోసం. ఆయన నిద్రపోతున్నారు అంది రేఖ. అంత గాఢ నిద్రలో అతన్ని లేపడం ఆమెకిష్టం లేదు. నేను ఫోన్ చేశానని చెప్పండి అని నెంబరు పేరు ఇచ్చారు అవతల నుంచి. ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకుని రేఖ టీ తయారు చేసి తాగుతుంటే గోపాల్ వచ్చాడు. అతనికి టీ ఇచ్చి తాగుతుంటే ఫోన్ మాట చెప్పింది. వాళ్ళు బేరాలకి దిగుతారన్నాడు గోపాల్ టీ తాగుతూ. రేఖ ఏమీ అనలేదు. తానేమన్నా గోపాల్ అలాగే చేస్తాడని తెలిసి ఆమె జాగ్రత్తగా ఊరుకుంది. ఏ జవాబిచ్చినా అందులో ఏదో ఒక రకం సూచన ఉండి తీరుతుంది. పద, ఏదైనా సినిమాకి వెళ్దామన్నాడు గోపాల్. సాయంత్రం సినిమా చూసి టిఫిన్ తిని ఇంటికి వచ్చేశాం.
వెన్నెల రాత్రిలో చాలాసేపు గార్డెన్లో కూర్చున్నారు ఇద్దరు. ఇలా బాగుంది అన్నాడు గోపాల్. అవును అంది రేఖ. అంతకన్నా ఎక్కువ మాట్లాడుకోలేదు. రేఖకెంతో శాంతిగా అతని మీద ఆప్యాయత ఆమెలో వెళ్లి విరుస్తోంది. నిశ్చలంగా కూర్చుని తృప్తిగా తన వైపు చూస్తున్న అతను మొట్టమొదటిసారి తన జీవితంలోకి రావడం ఆమెకి జ్ఞాపకం వచ్చింది. ఆ సాయంత్రం 4 దాటాకొచ్చాడు గోపాల్ తన ఆఫీస్కి జీవన్ కోసం. ఆయన బాంబే వెళ్ళారంది ఏవో కాగితాలు చూసుకుంటూ రేఖ. విచిత్రంగా అతన్ని ఆకృతిని సరిగ్గా గమనించనే లేదు తానప్పుడు. కానీ నాకు మా సరుకులు అర్జెంటుగా డెలివరీ కావాలి అన్నాడు. యుద్ధంలో ప్రతిపక్షితో వాదిస్తున్న యోధుడిలాగా. మేనేజర్ని కలవండి అంది రేఖ. చూశాను, అతనికేమీ తెలిసినట్టు లేదు. మీరు అంది రేఖ ఆగిపోయింది. మీరెవరని ప్రారంభించి ఎందుకో ఆగిపోయింది. తన కార్డు తీసి ఆమె ముందు పెట్టాడు గోపాల్. 2 సార్లు చదివింది. ఆ ఫ్యాక్టరీకి చాలా సరుకులు సప్లై చేస్తుంది జీవన్ కంపెనీ. నేను కూర్చోవచ్చా అన్నాడు గోపాల్ కొంచెం తగ్గిన ఉధృతంతో. సిగ్గుపడి సారీ కూర్చోండి అంది రేఖ. కాఫీ తాగుతారా అంది. వద్దు, నా సరుకుల మాటేమిటి అన్నాడు గోపాల్. చూసి చెప్తాను అంది రేఖ. అతన్ని కూర్చొనిచ్చి ఆఫీస్లో అరగంట వెతికి సారీ, వాటిని గురించిన కాగితాలేవీ రాలేదు అంది రేఖ. అతని ముఖంలో ఉన్న నిరాశ చూసి కావాలంటే బాంబే ఆఫీస్ నుంచి వివరాలు తెలుసుకొని చెప్తాను, కానీ రాత్రికి రాత్రే నాకు కావలసిన సరుకులు ఫ్యాక్టరీ ఆగిపోతుంది అవి లేకపోతే అన్నాడు గోపాల్. ఏం చేసేది అంది రేఖ. అతనికి సహాయం చెయ్యాలనుంది, కానీ సరుకులకు సంబంధించిన కాగితాలు రాలేదు. జీవన్ కంపెనీ వాటిని బాంబేలోనో కలకత్తాలోనో కొని తెచ్చిచ్చి ఖరీదు మీద కమిషన్ తీసుకోవడం మామూలు. సరుకుల మాట తెలుసుకోవాలంటే చాలా శ్రమ. మీకు చేతనైంది చెయ్యండి అన్నాడు గోపాల్. అన్నీ చేసింది రేఖ. ఎందుకో ఈ మనిషికి సహాయం చేయాలని అనిపించింది. బాంబేకి టెలిఫోన్ చేసి, కలకత్తాకి చేసి, రైల్వే పార్సిల్ నంబర్లు తెలుసుకుని చివరికి ట్రేస్ చేసింది. మిగిలిన పనులు మేనేజర్కి అప్పచెప్పింది. అతను స్టేషన్కి వెళ్ళి పార్సిల్స్ తీసుకుని రాత్రికి రాత్రే ఫ్యాక్టరీకి చేరవేస్తాడు. అన్నీ ముగిసేసరికి రాత్రి 9 అయింది. నీకు చాలా శ్రమ ఇచ్చాను, థ్యాంక్స్ అన్నాడు గోపాల్. అంతసేపు అతను రేఖ దగ్గరే కూర్చున్నాడు. డోంట్ మైండ్, మీ పని ముగించినందుకు నాకు సంతోషంగా ఉంది అంది రేఖ ఇంటికి వెళ్ళడానికి లేస్తూ. కానీ నాకు సంతోషంగా లేదు అన్నాడు ఆమెతో బయలుదేరుతూ గోపాల్. వెళ్ళబోయి ఏం అంది రేఖ. మళ్ళీ రేపు మీతో ఇలా గంటల కొద్దీ గడపడం కుదరదు అన్నాడు గోపాల్. రేఖ చిరునవ్వుతో మరికొన్ని పార్సల్స్ కోసం వస్తే సరి అంది. అలాగే చేస్తాను, మీ సూచన బాగుందన్నాడు గోపాల్. నిజానికి అతను అలాగా అంతసేపు కూర్చుంటే ఆమెకి శ్రమ అనిపించలేదు. నేను సీరియస్గా అనలేదు అంది రేఖ తొందరగా. నాకు నిరాశ కల్పించారన్నాడు గోపాల్ నవ్వుతూ. నవ్వుతుంటే ఇంకా బాగున్నాడతను. సారీ అంది రేఖ ఆఫీస్ బయటకు నడుస్తూ. పదండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు గోపాల్. వద్దు, తిన్నగా వస్తుంది అంది రేఖ మొహమాటంతో. ఉంటే ఉండనివ్వండి, అసలు డిన్నర్ తీసుకొని మరీ వెళ్ళాలి అన్నాడు. రేఖ ఎంతొద్దన్నా అతను వినిపించుకోలేదు. చివరికి రేఖ ఇంటికి వెళ్ళి ఆమె బట్టలు మార్చుకున్నాక డిన్నర్కి వెళ్ళి రాత్రి 12 అవ్వబోతుంటే తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. థ్యాంక్స్ చెప్పి మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు పాపం అంది సిన్సియర్గా రేఖ. నవ్వి నా వాళ్ళు ఎవ్వరూ లేరు బ్రహ్మచారిని అన్నాడు గోపాల్. కారు దిగి ఇద్దరు బయట నిలబడ్డారు. చీకటిగా ఉంది. మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాల గుడ్డికాంతి తప్పిస్తే. రేఖ మళ్ళీ ధన్యవాదాలు చెప్పి వెనుదిరిగింది. రేఖ ఒక్క మాట అన్నాడు గోపాల్. ఆ నిశ్శబ్ద పరిసరాలలో చాలా గట్టిగా వినిపించింది ఆ పిలుపు. రేఖ ఆగి వెనక్కి వచ్చింది. ఏమిటండి అంది. మీరు నన్ను పెళ్లి చేసుకోండి అన్నాడు. శరీరంలో కదలిక లేకుండానే గోపాల్. 3-4 నిమిషాలు అలాగే నిలబడిపోయింది రేఖ. సాయంత్రం నుంచి ఎంతో సరదాగా ఉన్న ఈ మనిషి ఒక్కసారి ఇంత సీరియస్గా ఇలా అడుగుతాడని ఆమెకి సూచన కూడా లేదు. మీరు అంది రేఖ. తొందరపడుతున్నారంటారు. నా వివరాలు అడగండి, అన్నీ చెప్తాను. దాచుకోవలసిన రహస్యాలు ఏవీ లేవు నా జీవితంలో. అప్పటికి కొంచెం స్టడీ అయింది రేఖ. కానీ నా గురించి మీకేమీ తెలీదు అంది నీరసంగా. ఆమె జీవన్ని తలుచుకుంది. అతను ఆ క్షణాలలో చాలా దూరంగా ఉన్నట్టు కనిపించాడు. మీ గురించి అంతా చెప్పండి, వింటాను. సిగ్గుపడవలసింది నాతో గాని మరెవరితో గాని చెప్పకూడనిది మీ జీవితంలో ఏమీ ఉందనుకోను అన్నాడు గోపాల్. ఏమని చెప్తుంది? కాదనాలని, తొందరగా అతన్ని పంపేయాలని లేదు, కానీ అవునాననే ధైర్యం చాలలేదు. జీవన్, అతనితో జరుగుతున్న కథకి అంతం ఉండదు, అశ్రువుల్లో తప్ప. గోపాల్, ఇతను మరో రకం మనిషి. రేపు మాట్లాడుకుందాం అంది చివరికి. అలాగే, కానీ మరీ తీవ్రంగా ఆలోచించకండి. నేను చాలా గౌరవనీయుణ్ణి. మీరు నాకు చాలా చాలా నచ్చారు. ఆమె ఏదో అనబోయింది. నా కార్డు ఉంచుకోండి, రేపు సాయంత్రం వస్తాను అన్నాడు.
ఆఫీస్కి రావద్దు, సరే 5:30కి ఇక్కడికే వస్తాను అన్నాడు. వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు గోపాల్. రేఖకి ఇప్పటికీ బాగా జ్ఞాపకం. నీరసంగా గేటు మీద ఆనుకుని కారు ఎర్ర దీపాలు మలుపు తిరిగి పాయమయ్యాక కూడా ఆమె అలాగే చూస్తూనే ఉండిపోయింది. ఆ రాత్రంతా ఆమెకొకటే ఆలోచన, జీవన్ అతని నుంచి దూరం కాగలదా? అతను తన నుంచి దూరం కాగలడా? అతనేమంటాడు? కాదంటే? కానీ తన జీవితం తాను జీవించాలి. తాత్కాలికంగానైనా ఈ కథకి ఒక మలుపు ఉండాలి. ఆకర్షణీయంగా ఉన్నాడు గోపాల్ జీవన్ కన్నా. కానీ అతనిలో ఉన్న అనురాగం ఇతనిలో ఉంటుందా? ఏది ఎక్కువ ఆలోచించి చేసే మనస్తత్వం కాదు గోపాల్ది. క్షణికోద్రేకంలో పెళ్లిదాకా వచ్చేశాడు. రేపు మనసు మార్చుకుంటే? ఆలోచనలు ముసురుకుంటున్నాయి. అశాంతి, ఆశ, భయం అన్నీ సమూహంగా బాధ పెడుతున్నాయి. రాత్రి ఎలాగో గడిచింది. ఉదయం ఆఫీస్కి వెళ్ళేసరికి జీవన్ రానే వచ్చాడు. అతనే ఆమెను చిరునవ్వుతో పలకరించాడు. ఆమెకు అతన్ని మళ్ళీ చూడడం ఎంతో సంతోషంగా ఉంది. గోపాల్ ఎంతో దూరంగా వెళ్ళిపోయాడు ఆలోచనల్లో. బాగున్నారా? అంది జీవన్ని. అక్కడ నువ్వు లేకుండానా? అన్నాడు జీవన్. రేఖ ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది. ఏమీ కోరకుండానే అన్నీ ఇచ్చేసే మనిషి జీవన్. ఇతనికి ఎలా దూరమవునో అనుకుంది. కానీ ఆలోచనలు రాకుండా గోపాల్ కార్డు జీవన్ ముందు పెట్టి, ఇతను నన్ను పెళ్లి చేసుకుంటాడట అంది. క్షణకాలం స్తంభించిపోయాడు జీవన్. తరువాత చిరునవ్వుతో, నీకు నచ్చాడా అన్నాడు. రేఖ ఏమీ అనలేదు. కొంచెం సంగతులు కనుక్కొని తొందరపడుకు అన్నాడు. సరేనంది. 4 గంటలకి గోపాల్ ఫోన్ చేయడం ఆమెకి వాయిదా కోరే అవకాశాన్ని ఇచ్చింది. కానీ ఆమె ఏమీ అనేలోపునే గోపాల్ 2 కారణాల వల్ల మీకు ఫోన్ చేశాను అన్నాడు. ఏమిటవి? అంది రేఖ. ఒకటోది మీ గొంతుకు వినడానికి అన్నాడు. విన్నాను అంది రేఖ. ఈ సంభాషణ ఆమెకి చిత్రంగా ఉంది. లోపల తీయటి సంతృప్తి. రెండోది సాయంత్రం రాలేనని చెప్పడానికి. కోయంబత్తూరు వెళ్ళాలి తప్పనిసరిగా. మీరు అంగీకారం చెప్పేస్తే సంతోషంగా వెళ్ళొస్తానన్నాడు. ఏదో చిన్న విషయంలో అడుగుతున్నట్లు. మీరు తిరిగొచ్చాక ఆలోచన తెగలేదా? నిజానికి తెగలేదు. ఏమైనా కావాలంటే అడగండి, చెప్తాను. అదేం లేదు. సరే, మరి ఎవరినైనా మిమ్మల్ని ముందర అడిగారా? అది కాదు. అమ్మ నాన్న అడ్డంకులు పెడతారా? అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి మాట్లాడతాను. ఎవ్వరూ లేరు నాకు. ఉన్నవాళ్ళని అడిగే అవసరం లేదు. మరి నేను నచ్చలేదా? ఆలోచించుకోనివ్వండి అంది చిరునవ్వు ప్రతిధ్వనించే స్వరంతో. జలపాతంలాగా వేస్తున్నాడు ప్రశ్నలు. సారీ, నాకు తొందర ఎక్కువ, క్షమించండి. ఎల్లుండి 6 గంటలకి ఇంటికొస్తాను, సరేనా? సరే అంది రేఖ. మీరవునంటే వారం రోజుల్లో ఆల్ రైట్. ఎల్లుండి అని నవ్వుతో ఫోన్ పెట్టేశాడు గోపాల్. ఆ సాయంత్రం అరగంట సేపు జీవన్తో గడిపింది రేఖ. ఆ రోజుల్లో తన జీవితం మీద అధికారం అంతా జీవన్కే ఉన్నట్లు ప్రవర్తించేది తాను. అతని గురించి కనుక్కున్నాను అన్నాడు జీవన్ ఉపోద్ఘాతం లేకుండా. రేఖ మాట్లాడలేదు. చాలా మంచి పేరుంది, ప్రాస్పెక్టస్ ఉన్నాయి, చాలా గట్టివాడట, కొంచెం తొందరపడే స్వభావం, అంతే. రేఖ వింటోంది. అతను నీకెలాగా కలిశాడు అన్నాడు జీవన్. రేఖ చెప్పింది. నవ్వి, నేను లేనప్పుడు జరిగిందా ఇది అన్నాడు. అనుకోకుండా జరిగింది. మిమ్మల్ని అడిగి సలహా తీసుకోకుండా ఏం చెయ్యను అంది రేఖ. చాలాసేపు ఆలోచనలో పడ్డాడు జీవన్. చివరికి నీకు నాకు మధ్య ఉన్నది ఎప్పటికీ చెరగదు అన్నాడు. తల ఊపింది రేఖ. నేను స్వార్థంతో నీ జీవితాన్ని పాడు చేయలేను. నీకిష్టమైతే అతన్ని తప్పక చేసుకో అన్నాడు. పెద్ద బరువు దింపినట్టుంది రేఖకి. కానీ తర్వాత కూడా నాకెప్పుడైనా కనిపిస్తూ ఉండు ఇలాగా. రకరకాల బాధల్లో నువ్వే నాకు కొంచెం ఓదార్పు అన్నాడు జీవన్. నాకు తెలుసు అంది రేఖ. తనది జీవన్ది ఒక ఉన్నతమైన స్నేహం. దానిలో సిగ్గుపడాల్సింది దాచుకోవలసింది ఏమీ లేదు. అంచేత జీవన్ కోరికని దాచనక్కర్లేదు. మాలతి మాత్రం అలాగ కాదంటుంది. అందరూ అనుకునేదే నిజం, నిజమైన నిజం నిజం కాదంటుంది. మీ గోపాల్కి మన పరిచయం విషయం తెలియనీకు. మనుషులు సులువుగా అపార్థం చేసుకుంటారు. అలాగే నంది రేఖ. మా ఆవిడ నా కదలికలు జాగ్రత్తగా గమనిస్తోంది. త్వరగా ఇంటికి వెళ్ళాలి, ట్యాక్సీలో వెళ్ళిపో అన్నాడు జీవన్. ఆమె అనుమానాలను గురించి అతను తరచూ చెప్తూనే ఉంటాడు. ఆ 3వ రోజున 6 గంటలకు వచ్చాడు గోపాల్. వస్తూనే ఏం చేశారు అన్నాడు. కూర్చోండి, కాఫీ తాగండి అంది రేఖ. మాలతి ఇంట్లోనే ఉంది, పరిచయం చేసింది. కాఫీ తాగుతాను, ముందర అసలు విషయం చెప్పేయండి అన్నాడు. మాలతి నవ్వుతూ, మీరెప్పుడూ ఇంతేనా, లేక ఈ విషయంలోనే ఇంత తొందర అంది. ఆమెతో నవ్వుతూ, మంచి మంచి విషయాలన్నింటిలోనూ నాకు తొందరే అన్నాడు. తొందరే కాదు, అట్టే ఆలోచించరనుకుంటాను అంది మాలతి. ఏం అలాగంటారు అన్నాడు గోపాల్.
రేఖ చిరునవ్వుతో మీకేమీ కనిపించలేదా అంది మాలతి నవ్వుతూనే. అప్పుడే కాఫీ తెస్తోంది రేఖ. కుర్చీలో నుంచి ఎగిరి లేచి, రేఖ మీరు నాకెంతగా నచ్చారో తెలుసా? ఈ 2 రోజులు నిద్రపోలేదు నేనంటూ ఆమెని కౌగిలించుకున్నాడు. ఆమె చేతిలోని కాఫీ కప్పు కింద పడింది. అందరూ తెల్లబోయి చూశారు. సారీ, కానీ ఇది శుభసూచకం రేఖ. మీరు అని ఏదో అనబోయాడు. మళ్ళీ తెస్తానని లోపలికి వెళ్ళబోయింది రేఖ. వద్దు అంటూ ఆమెను ఆపేశాడు గోపాల్. కాఫీ తాగాలని లేదు, మీరిద్దరూ రండి, ఇవాళ సెలబ్రేట్ చేద్దాం అన్నాడు గోపాల్. అతని కళ్ళల్లో కాంతి రేఖకి ఈనాడు జ్ఞాపకం ఉంది. తాను మందలించేదాకా మీరు అంటూనే మాట్లాడాడు గోపాల్. మరో 10 రోజుల్లో ముహూర్తం. అంతా కలలాగా అయిపోయింది. తరువాత తన వైవాహిక జీవితం గోపాల్తో. ముందర తన ఉద్దేశాలలోకి అతని గాఢమైన ప్రేమ రాలేదు. సామాన్యంగానే తమ జీవితం గడిచిపోతుందని, జీవన్ని అలాగా దూరం దూరం నుంచి ఆరాధించొచ్చని ఆమె అనుకుంది. పెళ్లికి ముందుండే ఉత్సాహం గోపాల్లో తగ్గకపోవడం, నిజానికి దినదినము అతని అనురాగం హెచ్చడం మరికొన్ని సమస్యల్ని తెచ్చిపెట్టింది. క్రమంగా గోపాల్ మీద ఆమెకి మమత హెచ్చు కాసాగింది. వద్దనుకున్నా అతన్ని ప్రేమించకుండా ఉండలేకపోతోంది. తన కోసం, తన ఆనందం కోసం అతను పడే తహతహ ఆమెని పూర్తిగా కరిగించేసింది. ఈ మధ్య జరిగిన ఒక్కొక్క సంఘటన ఆమెని మరీ కదిలించింది. తన కోసం అతనేమైనా చేస్తాడు. ఏమిటంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు అన్నాడు గోపాల్ లేచి కూర్చుంటూ. మామూలే అంది రేఖ తాను లేస్తూ. అవును, కానీ నా దగ్గర దాచి నన్నెందుకు బాధ పెడతావు అన్నాడు గోపాల్ ఆమె చేతిని తీసుకుని ఇంటి లోపలికి నడిపిస్తూ. నీకన్నా నాకెవ్వరూ లేరు, నీకు అలాగే అనిపించాలి. నీ బాధ ఏదైనా సరే నాతో చెప్పు అన్నాడు సానునయంగా. ఆమె ఆగిపోయింది. మన మధ్య ఎంత పలచటివైనా సరే తెరలు ఉండకూడదు అన్నాడు గోపాల్ మృదువుగా. ఆపుకోలేని కన్నీళ్లు ఒక్కసారి వెలికొచ్చాయి ఆమెకి. అతని గుండెల మీద వాలి తన కన్నీళ్లని ఆపుకుంది. అతను ఆమెని లోపలికి తీసుకెళ్లాడు. ఆ క్షణాలలో తన మనసులోని మదన అంతా అతనికి చెప్పి తేలిక పడదామని సిద్ధమైంది రేఖ. కానీ ఎవరో వచ్చారు. కారు బయట ఆగింది. డోర్ బెల్. అతను ఆమె చెంపలు నిమిరి బాధపడకు, నేనున్నాను అని డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాడు. ఆమె బెడ్రూమ్లోకి నడిచింది. డ్రెస్సింగ్ టేబుల్ మీద ముద్దొస్తూ గులాబులు. టైగర్ పెట్టుంటాడు. వాసన చూసింది. చేతుల్లోకి తీసుకుంది. ఒక ముళ్ళు గుచ్చుకుంది. అద్దంలో చూసుకుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అద్దం ముందు ఆనాటి కార్డు అలాగే ఉంది. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, వద్దనుకుంటూనే అవధులు లేని విధంగా నీతో ప్రేమలో పడ్డాను అనుకుంది రేఖ. ఆ క్షణంలో అతను అక్కడుంటే ఆ మాట చెప్పేది. త్వరగా ముఖం కడుక్కుంది. మళ్ళీ తాజాగా తయారై టీ ట్రే పట్టుకుని డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళింది. గోపాల్ని చూడాలనిపించింది. మరి ఈయన మా డైరెక్టర్ అంటూ రామ్ని పరిచయం చేశాడు. లాంఛనాలై టీ తాగుతూ మీ ఆయన్ని ఒప్పించడానికి వచ్చాను, ఆయన ఏం చేశాడో తెలుసుగా అన్నాడు. మౌనంగా తల ఊపింది. ఆయన అడిగినంత చేయడానికి మేము సిద్ధమే, కానీ ఇంకా 4 ఉన్నారు, అందరికీ అలాగే చెయ్యాలి అన్నాడు. ఆగి టీ సిప్ చేసి మీరైనా చెప్పండి, అక్కడి నుంచి తిరిగి రాగానే మాకు ఈయనే వర్క్స్ మేనేజర్ కావాలి అన్నాడు. గోపాల్ కూడా ఆ వార్త విని ఆశ్చర్యపడ్డాడు. రేఖ ఏమీ అనలేదు. మీరు నాకు సహాయం చేసి ఈయనకు చెప్పండి అన్నాడు. ఆయన ఇష్టం, ఏం చేసినా నాకు సమ్మతమే అంది రేఖ. రావు నవ్వుతూ గోపాల్ చాలా అదృష్టవంతులు మీరు అన్నాడు గంభీరంగా. అది నిజం అన్నాడు రేఖ వైపు చూస్తూ గోపాల్. జేబులో నుంచి గోపాల్ రిజిగ్నేషన్ ఉత్తరం ఆమెకిచ్చి దయచేసి ఆలోచించండి, వచ్చేసారి మీరిద్దరూ అమెరికా పెడతారని వాగ్దానం చేస్తున్నాను, మంచి ఇంజనీర్లని వదులుకునే వాళ్ళం మేం కాదు అని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమంటావు రేఖ అన్నాడు గోపాల్. రేఖ కాగితం చిన్న చిన్న ముక్కలుగా చింపేసింది. అతను జాగ్రత్తగా వాటిని అవతల పడేశాడు. మర్నాడు సాయంత్రం అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రేఖ. ప్రతి నిమిషము లెక్క పెడుతోంది. 9 అయ్యాక అలసిపోయి వచ్చాడు. 2 రోజుల పని ఒక్క రోజులో చేయవలసి వచ్చింది కాబోలు. అతని అలసట అంతటినీ తన మీద వేసుకోవాలనిపించింది. స్నానం చేసి వచ్చి తలదువ్వుకుంటూ అతను అద్దం మీద కార్డు చూశాడు. తను రాసినదే మళ్ళీ ఆ పంక్తి కిందనే రాసి ఉంది. ఆ దస్తూరి ఎవరిదో అతనికి తెలుసును. నువ్వు లేకుండా అమెరికా వెళ్ళడం నాకేమీ బాగులేదు, డబ్బు పోతే పోని ఇద్దరం వెళ్దాం అన్నాడు గోపాల్ చిరునవ్వుతో. చూద్దాం లేండి అంది రేఖ. కాదు, అలాగే చేద్దాం అన్నాడు గోపాల్. అతనికి ఉద్దేశం బాగా నచ్చింది. నువ్వు లేకపోతే అక్కడ నాకు గడవదు, అడిగితే ఆ మాత్రం లోన్ ఇవ్వకపోరు అన్నాడు. నా దగ్గర చాలా ఉంది అంది రేఖ. ఉండని, నేను నిన్ను తీసుకెళ్లాలని కానీ నువ్వు రాలేవని కాదు అన్నాడు గోపాల్. ఇంకా చర్చ అనవసరం అన్నట్లు.
అదంతా మీదే అంది రేఖ. నువ్వే నాది అన్నాడు గోపాల్ ఆమెను దగ్గరగా తీసుకుంటూ. 10 నిమిషాలు మధురంగా గడిచాయి. అర్థం లేకుండా జీవన్ జ్ఞాపకం వచ్చాడు రేఖకి. క్షణికంగా బిగుసుకుపోయింది. ఆమె గుండెలోని ప్రతిస్పందనని జాగ్రత్తగా తెలుసుకుంటున్న గోపాల్ ఆమె ముఖమెత్తి కళ్ళల్లోకి చూస్తూ ఏమైంది అన్నాడు. ఏమీ లేదని తల ఊపింది. కాదు చెప్పు. లాలనలో పూర్తిగా కరిగిపోయింది రేఖ. ఒకటి ఒకటి తన జీవితం జరిగినదంతా వివరాలతో చెప్పింది. అతని ముందు ఏమీ దాచుకోకుండా చెప్పింది. చివరికి బర్త్డే నాటి గొలుసు మాట కూడా. ఆ తరువాత సాయంత్రం తనకి జరిగినది అంతా నిజంగా అంతా హృదయం కడిగి చెప్పింది. ఏమీ దాచుకోకుండా తాను ప్రేమిస్తోన్న తన దైవం ముందు అన్నీ చెప్పేసింది రేఖ. అన్నీ విని చాలాసేపు ఏమీ అనలేదు గోపాల్. భయంకరమైన నిశ్శబ్దం గదిని ఆవరించింది. అతని గుండెల మీద పడుకొని ఉంది రేఖ. హఠాత్తుగా ఆమెని తోసి లేచి కూర్చున్నాడు గోపాల్. అతని ముఖం వికృతంగా ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ గొలుస్తే అన్నాడు. గొంతుక పోతూ పోతూ ఉన్నట్టు తెల్లబోయి చూసింది రేఖ. తే అన్నాడు మార్ధ్వం లేదా ఆజ్ఞలో. నిద్రలో నడుస్తున్నట్టు వెళ్ళి తెచ్చింది. నిలబడి ఆమె మెడలో వేశాడు. ఏం జరుగుతోందో బోధపడక అలాగే చూస్తోంది. వెళ్ళు అన్నాడు. ఆమె కదల్లేదు. తన ప్రపంచం శిథిలాలై తన చుట్టూ అవి వర్షిస్తోన్న మాటని ఆమె నమ్మలేకపోతోంది. గెట్ అవుట్. ఆమె కదల్లేకపోతోంది. అవును, ఈ ఇల్లు నీది, మర్చిపోయాను. అతను లేచి త్వరగా బట్టలు వేసుకుంటున్నాడు. సూట్ కేసులు రెండింటిలో తన బట్టలు సామాన్లు వేసుకుంటున్నాడు. నిజం చెప్పాను మీకు అంది రేఖ అంతా చూస్తూ. నాలో చాలా మూర్ఖత్వం ఉంది, కానీ అది నమ్మేంత లేదు అన్నాడు గోపాల్ కర్కశంగా. నా మాట నమ్మండి, మిమ్మల్ని మోసం చెయ్యలేను అంది రేఖ. కన్నీళ్ళైనా రావడం లేదు. వద్దులే, నన్ను మార్చి ప్రయత్నం చెయ్యకు. నీ వెనక ఇంత చరిత్ర ఉందని తెలీదు. వెళ్తాను అన్నాడు గోపాల్. సూట్ కేసులు బయటపెట్టి కారు తెచ్చి డిక్కీలో వేశాడు. ఇంత రాత్రి ఎక్కడికి అంది రేఖ. ఎక్కడికో, నాకు స్నేహితులున్నారు. ఊరిలో హోటళ్లున్నాయి. నా గురించి బాధపడకు అన్నాడు గోపాల్ కారులో కూర్చుని డోర్ వేస్తూ. కారు వెళ్ళిపోయింది. ఎర్ర దీపాలు మాయమైపోయాయి. చాలాసేపు అలాగే నిలబడి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటుంటే ఆమెకి మరోసారి తన జీవిత నాటకంలో తెర వేసినట్లయింది. ఇల్లంతా వెలవెలబోతోంది. బెడ్ వెక్కిరిస్తోంది. నలిగిన దుప్పటి, దిండు. కొంచెం సేపటి కిందట అక్కడ జరిగిన కథ తాను నిజం చెప్పింది. అంతగా ప్రేమించింది అతన్ని. కిటికీ దగ్గర కుర్చీలో కూర్చొని బయట చీకట్లోకి చూస్తూ చాలాసేపు గడిపింది రేఖ. నిద్ర రాలేదు. అలసట తెలియలేదు. ఈ రాత్రి తన ఇంటి ముందు అతని కారు ఆగదు. ఈ రాత్రి అతని గొంతుక టెలిఫోన్లోనైనా వినిపించదు. కానీ రేపు, ఎల్లుండి, ఆ తరువాత లేచి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ మీద గులాబులని దోసిలిలో ఉంచుకొని వచ్చి మళ్ళీ కూర్చుంది రేఖ. తనకి వాటి ముళ్ళు గుచ్చుకుంటాయనే ఆలోచన రాలేదామెకి. బాధగా ముద్దు పెట్టుకున్నట్టు రేఖ వాటిని వాసన చూసి బయటికి విసిరి మళ్ళీ కిటికీలో నుంచి చూస్తూ కూర్చుంది. సమాప్తం. ముళ్ళ గులాబీ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.